కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆవిడ గురించి నేను ఒక్క మాటలో చెప్పలేను, ఇంట్రో అసలు చెప్పడం అనవసరం. మరి ఆవిడ మాటల్లోనే బోల్డని విశేషాలు తెలుసుకుందాం. ఆవిడే సీనియర్ మోస్ట్ నటి గీతాంజలి గారు. అమ్మ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అంత ఫైన్గా ఉన్నాను చూసారా, సాధారణ ఫైన్ కాదు నిజంగా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మీవి చాలా షోస్ చూశాను, చాలా ఇంటర్వ్యూలు చూశాను. ఓకే, అసలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఎనర్జీ? అంటే చిన్నప్పుడు 5 years అప్పుడు భరతనాట్యం నేర్చుకొని పెట్టారు మా నాన్నగారు. అది ఒక పెద్ద ఛాన్స్ నాకు. అక్కడి నుంచి నా బాడీలో ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాల్లో పనిచేయాలని మా ఫాదర్ పెద్ద కోరిక. అవును, అది అట్లాంటి కోరిక ఏమైందంటే, నాకు 24 గంటలు డ్యాన్స్లోనే నా మైండ్ పెట్టేశారు ఆయన. చదువు ఎక్కడంటుంది, చదువు ఇంకేంటి, 24 గంటలు డ్యాన్సే చేయమంటారు ఆయన. కాకినాడ అండి మాది. కరెక్ట్గా నేను చెప్పాలంటే 8, 13, 12 సంవత్సరాల వరకు ఈ డ్యాన్స్లోనే సరిపోయింది నా లైఫ్. పొద్దున్న డ్యాన్సు, రాత్రి డ్యాన్స్, చెయ్యకపోతే కొడతారు, చెయ్యాలి. ఆయనకు ఒక ఇష్టం. నిజంగా అది భగవంతుడి దయో మరి మా నాన్నగారి బ్లెస్సింగ్స్ నాకు తెలీదు. ఈ డ్యాన్సులు చేసి 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 ఒక యాక్టివ్నెస్ వచ్చింది నా బాడీలో. కానీ అసలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఏదో సినిమాలో చెప్పినట్టు కదా. ఏమండి ఇప్పుడే అలా ఉన్నారంటారు ఎందుకండి? కదా, అసలు ఏజ్తో సంబంధం లేదు, సమస్య లేదు. ఏజ్ నాకు ఎంత చెప్పండి, ఏమనుకుంటా? ఒక 60 ఏళ్ళు ఉన్నాయేమో అనుకుంటున్నాను. అరే 60 అనుకుంటున్నాను. లేదు, నాకు ఇప్పుడు నౌ 68. నాకు అసలు అలా ఉన్నారా మీరు? అసలు సమస్య లేదు. ఏదో నేను ఇంకో విషయం తెలుసండి, నేను ఏజ్ పట్టించుకోను. నాకు ఏజ్ నాకు తెలియదు అసలు యాక్చువల్గా. ఈ మధ్య కూడా డాన్స్ వేశారు మీరు, అజయ్ గారితో స్టెప్పులు వేశారు. వేస్తాను అన్నీ. నాకు ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా కాదు, నాకు ఆ మూడుకి వచ్చేసానంటే ఏదో ఒక దెయ్యం పట్టిందాలని డాన్స్ చేసేస్తాను. బాబోయ్ పిల్లలంతా అదిరిపోతారు, బాబోయ్ మమ్మీ మమ్మీ అంటారు. ఎందుకు మమ్మీ? ఐఎమ్ ఓకే, ఐ హ్యావ్ టు డన్. నేనేంటి హిందీ చేశాను, హిందీ సినిమాలు చేశాను, తమిళ్ సినిమాలు చేశాను, తెలుగు సినిమాలు చేశాను, మలయాళం చేశాను, కన్నడం చేశాను. అన్ని సినిమాల్లో విచిత్రమైన పాత్రలు, హీరోయిన్స్ చేశాను, కామెడీ చేశాను, తర్వాత వ్యాంప్ చేశాను, సోలో చేశాను. ఇన్ని రకాల పాత్రలు వేసుకుంటూ వచ్చాను నేను. హీరోయిన్స్ అనే కాకుండా హీరోయిన్గా చేసి కమెడియన్గా కూడా మెప్పించాను. అంటే సీతారామ కళ్యాణం ఫస్ట్ మూవీ. అసలు ఆ మూవీయే నాకు ఒక లైఫ్లో అసలు ఉత్సాహం లేకుండా అట్లా భయంతోనే చేశాను ఆ సినిమా. ఎంత చక్కగా ఉంటారో అందులో, సిగ్గుపడుతూ ఎంతో సౌమ్యంగా. అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలేమో, సీతాదేవి ఉంటే ఇలా ఉండాలేమో అన్నట్టుగా. ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆ చిన్న క్లిప్పింగ్ కూడా చూసి వచ్చాను నేను. సీత పాత్ర ఎట్లా అంటే అండి, సీతాదేవి అమ్మ క్యారెక్టర్ ముచ్చటగా చిన్నపిల్ల అనమాట. ఆ క్యారెక్టర్ ఆయన ఊహించుకుంది, పెద్ద ఆయన ఊహించుకుంది. అది రామారావు గారికి ఏంటంటే ఆ యొక్క సెన్స్లో ఆ సినిమా తీయడం జరిగింది. అసలు ఆ అమ్మాయి హర్నాథ్ రాజు గారు, వీళ్ళిద్దరూ బాగుంటారు, ఇన్నోసెంట్. వీళ్ళకి యాక్టింగ్ రాదు. ముందు మెయిన్ యాక్టింగ్ రాకుండా ఉండాలి కొన్ని మొదటి సినిమాలు. ఎందుకంటే మనం కళ్ళు తిప్పేసి తర్వాత మేకప్లో పూసేసి, అప్పుడు మేకప్లో కలర్ కాదు కదండి, అంతా బ్లాక్ అండ్ వైట్. అందువల్ల ఆ సింప్లిసిటీ మెయింటైన్ చేయటం అనేది ముందు చేయించేవారు. అట్లాగా మనం లేకపోతే గమ్మున ఉండం, కళ్ళు పీకేసి రాసేసుకుంటాం, ఐబ్రోస్ రాసేసుకుంటాం, మన ఇష్టం అని చెప్పి అన్నట్టుగా వెళ్ళిపోతుంది. అసలు అలా చెయ్యకుండా ఆయనే దగ్గరుండి మేకప్ వేయించారు భయపడి. నేనేం వేయలేదు అసలు, నాకెందుకు తెలుసు, నాకేం తెలుసు అసలు. ఆయన క్వైట్ ఇన్నోసెంట్ అంతే. ఆయన కూర్చోమన్నారు కూర్చున్నాను, చూడమన్నారు చూశాను, పైకి చూడమన్నారు చూశాను, కింద ఇలా చూడమంటే చూశాను అంతే. ఇది మటుకు ఇలా పెట్టుకున్నాం. మీ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందమ్మా అప్పుడు? అమ్మ బాబోయ్, అసలు ఎక్స్పీరియన్సా లైఫ్ లాంగ్ మర్చిపోలేనండి. నేను అసలు చాలా సాఫ్ట్ అయిన క్యారెక్టర్ నాది. నన్ను తిట్టినా కూడా నాకు గబాలని ఏడుపు రాదు. తర్వాత అరగంట తర్వాత వస్తుందన్నమాట.
మా ఫాదరు తిట్టి 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 నేర్చుకో 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 అని చెప్పారు చూడండి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ తిట్టితే ఇమీడియట్గా రావాలి, రాదు. అది ఒక అరగంట తర్వాత ఎందుకు నన్ను తిట్టారు, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేశానా తెలుసుకోవాలి, నన్ను ఎందుకు అట్లా నేను సంజాయిష్ అయిపోతాను. అట్లా ఉన్నాను కాబట్టి ఇంతకాలం నేను సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగాను. అంటే నెక్స్ట్ ఏంటంటే రామకృష్ణ గారిని మ్యారేజ్ చేసుకోవడం. రామకృష్ణ గారు నేను ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా పనిచేసాం, డ్యూయట్స్ పాడాం. అట్లాగా అన్ని లైఫ్లో చూసిందాన్ని నేను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడంలో చాలా ఆనందం అవుతుంది నాకు. నిజం నిజం. అప్పటి వెరైటీ ఉన్నాయి అన్ని బాడీలో. రామారావు గారితో కూడా మీరు చేశారు. సో ఆయనతో పాటు రావణాసురుడు ఆయన ఎలా అనిపించిందండి మీకు? మండోదరి ఎవరంటే బి సరోజాదేవి గారు. గ్రేట్ ఆర్టిస్ట్ అప్పుడు ఆవిడ. వారిద్దరితో పనిచేయటం, హరినాథ్ రాజు గారు, నేను. అంటే ఎలాగంటే 50 years వెనక్కి వెళ్ళాలి నేను ఇప్పుడు. వెళ్ళి ఆలోచించుకొని అమ్మ బాబాయ్ అప్పుడు ఎలా ఉండేదాన్ని, ఏమైనా మాట్లాడేదన్నా మాటలు లేవు. వాళ్ళు ఏం చెప్తే అది వినడం, నేను డైలాగులు చెప్పడం. అవి కూడా ఏంటి, ఇంట్లో రోజు ఒక కోర్స్ అనమాట నాకు, 1.5 hours. ఎక్కడ పెద్ద ఆయన ఇంట్లో, రామారావు ఇంట్లో పుండరీకాక్షి గారని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆయన బ్రదర్ అనమాట అండి, కజన్ బ్రదర్. ఆయనతో కూర్చోబెట్టి రోజు డైలాగ్ నేర్పించండి అని చెప్పారు. 2 hours ఆయన దగ్గర కూర్చుని. రామారావు గారు వాళ్ళ ఇంట్లో మీరు ఇంట్లోనే కూర్చుని ఆయన ఒక రూమ్ ఇచ్చారు మాకు. ఆ రూమ్లో కూర్చోబెట్టి ఆయన చెప్తుందల్లా నేను చెప్పాలి. ఆ సీతాదేవి ఏమేమి డైలాగులు ఉన్నాయో, అంటే 4 క్యారెక్టర్స్ అండి అందులో. సీత, మాతులింగి, వేదవతి, మహాలక్ష్మి. బాగా గుర్తుంది మీకే? నాకు గుర్తుండటం ఏంటండి అసలు బ్రహ్మాండమైన గుర్తు. ఏంటంటే మళ్ళీ నేను ఏమైందంటే మొత్తం కొన్ని రోజులు మర్చిపోయాను, ఫీల్డ్ గురించి మర్చిపోయాను. మ్యారేజ్ అయింది కదా నాకు. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు కంప్లీట్ మర్చిపోయాను. అసలు నేను ఇన్ని సినిమాలు చేశాను కూడా నాకు గుర్తులేదండి. ఇన్ని మంచి పాటలు హిట్స్ ఉన్నాయన్నది కూడా నాకు గుర్తులేదు. నాది ఎంత ఇల్లాల జీవితంలో ఉన్నాను నేను. మాకు ఒక అబ్బాయి పుట్టాడు, ఆ అబ్బాయిని చదివించుకోవడం. అసలు నేను కొన్ని సంవత్సరాలు నేను ఇన్ని సినిమాలు చేశాను, ఈ విచిత్రమైన పాత్రలన్నీ వేశాను. సీతారాం కళ్యాణ్ సీతాదేవి వేశాను, నన్ను అందరూ పొగుడుతున్నారు, నా క్యారెక్టర్ నన్ను ఇంత అభిమానిస్తున్నారు అనేది నాకు తెలియదండి నిజంగా. ఐ కాంట్. అసలు అప్పుడు జరిగింది అంతే ఆ సిచ్యువేషన్. రామారావు గారు సినిమా తీసినప్పుడు, మా పెద్ద ఆయన సినిమా తీసినప్పుడు అక్కడ అందరూ ప్రజలంతా మనల్ని మెప్పించుకోవడం, సీత పాత్ర ఎంత అందంగా ఉన్నాం, మా సీతాదేవి ఎంత బుజ్జిగా ఉన్నాం, ఎక్సలెంట్ అని చెప్పిన మాటలే కొంతవరకు నాకు గుర్తున్నాయి. కానీ తర్వాత అసలు నేను వేరే తరంలో ఉన్నాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత, సినిమాలు చేసిన తర్వాత, చాలా మంచి సినిమాలు చేశాను. చేసిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు కంప్లీట్ మా ఆయన, నేను, నా కొడుకు, అంతే నా లైఫ్. వంట నేర్చుకున్నాను, వంట నేర్చుకున్నాను. అప్పటి వరకు వంట కూడా తెలియదండి నాకు. అసలు ఎక్కడికి ఖాళీ లేదు కదా అసలు. 13 ఏళ్ళ నుంచే నాకు సినిమా ఇండస్ట్రీకి టచ్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి ఎలాగ డైలాగులు నేర్చుకోవడం, డ్యాన్సులు నేర్చుకోవడం, హిందీ నేర్చుకోవడం. మలయాళ సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, హీరోయిన్ సబ్జెక్టు, అక్కడ మళ్ళీ మలయాళం నేర్చుకోవడం, అక్కడ మలయాళం తెలుగులో రాసుకుని చెప్పడం, కన్నడం తెలుగులో రాసుకుని చెప్పడం, తమిళ్ వచ్చి పని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వా పో ఎన్న సాపాడే. ఇప్పుడు మనం హిందీ దేశం వెళ్ళిపోతాం అనుకోండి, హిందీలోకి వెళ్ళిపోతే ఏమవుతాం, హిందీలోకి వెళ్ళిపోతే అందరితో మాట్లాడుకుంటాం. జస్ట్ మన హోటల్లో దిగిన హోటల్ బ్యారర్స్తోనే మాట్లాడుతాం. అయ్యే 4 words నేర్చుకోవడం అన్నమాట. అట్లా తమిళ్లో నేను నేర్చుకున్న విషయం అనమాట. ఓన్లీ వర్కర్స్ వల్ల నేర్చుకున్నాను. అలాగలాగా సినిమాలు వచ్చినాయి అనుకోండి, సినిమాలు వచ్చిన డైలాగులు వచ్చినాయి, ఒక్కొక్కరితో మాట్లాడి అలాగ అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఈ తెలుగుదేశం మన తమిళనాడు అంతా అలా జరిగింది నాకు. మొత్తానికి ఏదో విధంగా నేను డైలాగులు చెప్పే లెవెల్కి నాకు వచ్చేసినాయి అన్ని. హిందీ కూడా నేర్చుకున్నాను. హిందీ మాస్టర్ని పెట్టారు పెద్ద ఆయన, తమిళ్ మాస్టర్ని పెట్టారు, నాకు డ్యాన్స్ మాస్టర్ని పెట్టారు. నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కోర్సు, చిన్నప్పుడు ఒక కోర్సు, మళ్ళీ పెద్ద ఆయన ఒక కోర్సు పెట్టారు నాకు. ఎట్లా అంటే షూటింగ్ లేకపోతే డ్యాన్స్ నేర్చుకో, కళ్ళు కూర్చోకూడదు అనేవారు. అదొకటి. రామారావు గారు మంచి భోజన ప్రియులు. ఇంత పెద్ద కంచం, పప్పు, కూర, పచ్చడి అన్నీ వేస్తే కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్తూ ఉంటారు. నిజమండి? మీరు చూసారా ఎప్పుడన్నా? పెద్ద ఆయనకి ఏంటంటే అండి, మేము కాకినాడ వాళ్ళం, బాగా వంటలు బాగుంటాయి. మా మదర్ ఫాదరు, నాకు 4 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు, మేమందరం కలిపి మెడ్రాస్ వచ్చినప్పుడు కొత్తలో
ఈ సినిమా రావడం, నాకు పెద్ద ఆయన యొక్క బ్లెస్సింగ్స్ రావడం, సీతారామ కళ్యాణంలో సీత పాత్ర రావడం, చాలా ఆ వెంకటేశ్వర స్వామి రాజరాజేశ్వరి దయ. అందువల్ల ఏంటంటే లైఫ్లో ఆ యొక్క ఛాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. అది కూడా ఏంటంటే పెర్మనెంట్ ఆర్టిస్ట్ గాను నేను ఇంకెక్కడ పని చేయకూడదు. 2 years ఆయన పెర్మనెంట్ ఆర్టిస్ట్. నాకు 1000 రూపీస్ శాలరీ, మా సిస్టర్కి 1000 రూపీస్ అప్పట్లో అండి. ఆ 1000 రూపాయలు 2000 తోటి మేము కుటుంబం తిని అలా ఉండి షూటింగ్ చేసేవాళ్ళం అనమాట. అట్లాగా ఆయనకి అన్నీ తెలుసు. పాపం వీళ్ళు మంచి ఫ్యామిలీ, కాకినాడ నుంచి వచ్చారు, వీళ్ళకి ఏమీ తెలియదు పాపం, మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఫ్యామిలీలో మనకు ఫ్యామిలీ వీళ్ళు కూడాను అని మమ్మల్ని మిక్స్ చేసుకున్నారు ఆయన ఫ్యామిలీతోటి. చేసుకుంటే ఆయన ఏం తింటారు అని మా వదిన గారిని నేను పిలిచేవారు. వదిన గారిని తారకమ్మ గారిని. వదిన గారు చెప్పేవారు, మీ పెద్దయ్యకి చికెన్ భలే ఇష్టం, తర్వాత పులిహార ఇష్టం, తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇష్టం అని చెప్పారు. అంతేకాని మా మదర్ బాగా చేసేవారు వంటలు. మా నాన్నగారు కూడా చాలా బాగా చేస్తారు. వెంటనే ఆయనకి ఏ టైంకి ఏం కావాలి, మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెద్ద ఆయనకి. ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి కరెక్ట్గా టేబుల్ మీద పెట్టేవాళ్ళం మేము. ఏదైనా చికెన్ తింటారేమోనని మంచి మంచి ముక్కలు వేసి ఆయన పెడితే, మన సీతమ్మ ఇంట్లో ఏమొచ్చింది కూర అని అడిగేవారు టేబుల్ దగ్గర కూర్చుని. మా వదినమ్మ గారు చెప్పేవారు అనమాట, ఇది వచ్చిందండి వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది అంటే, అవునా నాకు పెట్టమను అని చెప్పి తిని ఆయనకి ఆ రుచి నచ్చింది. అందువల్ల ఎప్పుడన్నా మమ్మల్ని అడిగేవారు ఆయన పంపించమని చెప్పి చక్కెర పొంగలు పులిహార మా మదర్ ఫాదర్ చేసి. మాకు ఎంత ఆనందం అండి అది. ఆయనకి పెట్టడం అంటే అలాంటి అదృష్టం ఇంకెక్కడ ఉంటుంది. అది మేము పెడితే ఆయన వండితే తింటున్నారే అని తృప్తి, అలాంటి ఆనందం. మేమంతా కష్టాల్లో ఉన్నవాళ్ళం, మాకేమీ తెలీదు. మా పెద్దయ్య గారే మాకు లైఫ్. ఎవరు ఏ ప్రొడ్యూసరు ఏ డైరెక్టర్ కూడా మాకు తెలీదు. మా పెద్దయ్య గారు ఏం చెప్తే అది వినేవాళ్ళం అంతే. అంటే శాలరీ కూడా మాకు అలా ఇచ్చారు కాబట్టి అదే మాకు కొన్ని వేలు కొన్ని కోట్లు అనుకుని పని చేసుకుని ఇంటికి వచ్చి మా పెద్దయ్య గారికి ఏం తింటారో అడుగుండి, రేపు పొద్దున మళ్ళీ రెడీ చేద్దాం, పులిహార తింటారేమో. టేబుల్ మీద 8 గంటల భోజనం ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ఉండదు ఆయనకి, భోజనమే 8 గంటలకి. లంచ్ తీసేసుకుని షూటింగ్ వెళ్ళిపోతారు. షూటింగ్ మేకప్ అయిపోద్ది, 5 గంటలకి కూర్చుంటారు. మేకప్ వేసేసుకుని 7:30 8 o'clock డిన్నర్ లంచ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కరెక్ట్గా మా వదిన గారు భోజనం పెడతారు. ఆ టైంలో మనది ఏదో ఉడతా భక్తి అనుకోండి, అంత పెద్ద ఆయనకి మనం పెట్టింది ఏం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు నాకు. అలాగా చేసి ఆయన భోజనం పెట్టేసి అప్పుడు మళ్ళీ ఆయన మేకప్ వేసుకుని అందరికీ మళ్ళీ ఒక దర్శనం ఇస్తారనమాట. జనం క్రౌడ్ వచ్చేస్తారు గేట్ దగ్గర, ఒక 100 మంది. ఆ 100 మందికి ఆయన నమస్కారం పెట్టి అందరికీ బ్లెస్ చేసి తిరుపతి వెళ్ళిపోతారు వాళ్ళంతా. బస్సుల్లో వస్తారనమాట అండి. బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి నా పెద్ద ఆయన ఇంటికి. ఒక 10 బస్సులు వస్తాయి అనమాట. అప్పుడు అందరికీ దర్శనం ఇచ్చి నమస్కారం పెట్టి పలకరించి అప్పుడు కారు ఎక్కుతారు. అప్పుడు అక్కడి నుంచి కారు ఎక్కి స్టూడియోకి, వాహిని స్టూడియోకి వస్తారు అనమాట. అది రొటీన్ లైఫ్. ఈ పిల్లలందరూ, పాపలందరూ, పిల్లలు అందరూ బాగా పెద్ద సంతానం. ఆయన తదనంతరం వాళ్ళ పిల్లల్ని కలవడం జరిగిందమ్మా మీరు? వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం? మరి వాళ్ళతోటే మేము ఉండేవాళ్ళం 2 సంవత్సరాలు కదా. 2 సంవత్సరాలు మరి వాళ్ళతోటే కదా. మాకు షూటింగ్ లేకపోతే ఇంకా ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. మాకేమి ఎవరో తెలీదు, మెడ్రాస్ తెలీదు. చెన్నై అంటే భయం మాకు. కాకినాడలో ఉండే వాళ్ళకి ఏముంటుంది, మెడ్రాస్ వెళ్తున్నాం బాబోయ్, చెన్నపట్నం వెళ్ళిపోతున్నాం, మెడ్రాస్ వెళ్ళిపోతున్నాం అని గొప్ప కదా. గొప్పే తప్ప మనకేం తెలిసి చావదు. అట్లాంటిది పెద్ద ఆయన ఫ్యామిలీతో కూర్చునేవాడు. మాకు షూటింగ్ లేకపోతే మా మదరు మా ఫాదర్ ఏమో ఆఫీస్లో అలా కూర్చునేవారు. మళ్ళీ 6 7 9 గంటలు షూటింగ్ ఉందనుకోండి, షూటింగ్లో నేను ఉంటే మా నాన్నగారు నాతోటి ఉండేవారు. లేదంటే ఈ పిల్లలతో ఆడుకునేవాడు. మన బాలకృష్ణ, హరికృష్ణ, మన ఎవరు పురంధేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, పిల్లలందరితో హ్యాపీగా కాలక్షేపం అనమాట మాకు. అక్క సీతక్క అని వాళ్ళు సరదాగా ఉండేవారు అనమాట అండి. అది ఇప్పుడు ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో కలిసారండి ఎప్పుడన్నా? అయ్యో పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 9 years అయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా ఫంక్షన్స్లో కలుసుకోవడం. మన బాలయ్య బాబు వచ్చి అదేదో ఊరండి, గుంటూరు దగ్గర అనుకుంటాను, ఏమంటారు అది, ఫోటో కూడా ఉంది, అదో సన్మానం చేశారా ఇక్కడ లేపాక్షి దాన్ని పిలిచి అమ్మ రండి అని చెప్పి పిలిచి, ఫోన్ తనే చేస్తాడు పాపం, బాబాయ్ చేస్తారు. ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మ రండి అని చెప్పి, ఎంత మంచివారు పిల్లలంటే. అబ్బా మా పెద్ద ఆయన పిల్లలందరూ కూడానండి
మోహన్ కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, బాలయ్య బాబు, తర్వాత తెకిమాములంతా ఉన్నారు, పిల్లలంతా ఆడపిల్లలు. కానీ చాలా మర్యాద. అంటే మీరు చిన్నప్పటి నుంచి వారితో కలిసి కొన్నాళ్ళ పాటు గడపడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను. బాలకృష్ణ గారికి చాలా కోపిష్టి, చాలా కోపం ఎక్కువ అంటూ ఉంటారు, నిజం అమ్మా? ఏమో నేను చూడలేదండి అసలు. నేను చూసినప్పుడల్లా ఒక 10-15 సార్లు చూశాను హైదరాబాద్ వచ్చి. ఓ రోజు బాబు పిక్చర్ కూడా పిలిచారు ప్రసాద్ ల్యాబ్లో వేసి. అమ్మ అని ఫోన్ చేసి నాకు, జమున గారికి, సత్యనారాయణ గారికి, అంతే 3 సీరియల్స్ కేసేపు సినిమా వేశారు. అంత మర్యాద అండి బాబు. అసలు ఆ అబ్బాయిలో అంత పెద్ద ఆయన అలా దిగిపోయారు అనమాట. అంతే పెద్ద ఆయన కూడా చిరునవ్వుతోటి ఉండేవారు ఎప్పుడు. ఆయన బయట సినిమాలు చేసి వచ్చినా కూడా 6 గంటలకంతా వచ్చి పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసేవారు ఆయన. ఆయన భార్య, ఆయన బిడ్డలు, అవన్నీ ఆ కళ్ళారా నేను చూసాను. ఆయనతో కూర్చున్నాం అన్నమాట అక్కడ మేము కూడా, ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. కానీ అప్పుడు 7:30 1 గంట వాళ్ళకి ఒక స్పేర్ అనమాట పిల్లలకి ఇచ్చి, అప్పుడు భోజనం చేయడానికి మేడమకి వెళ్ళి భోజనం చేసి పడుకుని పోడట. 7:30 8 o'clock కదా పడుకునేవారు. పడుకుంటే మళ్ళీ తెల్లవారుజామున ఒక 3 గంటలకి 4 గంటలకి లేస్తారండి. లేచి వ్యాయామం అన్నీ చెప్పేవారు వదిన గారు, ఇలాగ మీ పెద్దయ్య గారు అలా కష్టపడతారు. అలాగా మళ్ళీ తెల్లవారుజామున 4:30కి పూజ చేసేవారు. పూజ చేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ మేకప్ రూమ్కి వచ్చేసి మేకప్ స్టార్ట్ చేసేవారు 5 o'clockకి. మళ్ళీ 6 7 కల్లా లంచ్ దగ్గర కూర్చునేవారు. చాలా రొటీను. అందుకే ఆయన ఆరోగ్యం కూడా చూడండి ఎంత బాగుంటుంది, ఎంత ఫ్రెష్గా ఉంటారు ఆయన, అంత హ్యాపీనెస్ లైఫ్. పిల్లలు ఇంతమందిని ముద్దాడుకుంటూ వాళ్ళని సంతోషాన్ని పరిచి మళ్ళీ సినిమా షూటింగ్కి వచ్చి, ఆ సీతారామ కళ్యాణం అంటే మాటలు కాదు కదండి, అంత పెద్ద వైభవమైన సినిమా తీశారు ఆయన. ఆ సినిమా తీసి అది మ్యూజిక్లో కూడా ఆయన కూర్చోవాలి. మ్యూజిక్లో ఆయన కూర్చోవాలి. ఓ పక్కన డిస్కషను, ఒక పక్కన రావణాసురుడి గెటప్, ఒక పక్కన డైరెక్షను, ఓ పక్కన NIT సంస్థ. ఏమండి మాట్లాడండి అది. మహానుభావుడైనా అలాంటి ఒక ఫస్ట్ టైం నా లైఫ్లో నాకేం తెలియదు అనుకోండి. తెలియని వయసులో అంటారు చూడండి, మనకేమీ తెలియదు, వీఆర్ డమ్మీస్. బట్ మమ్మల్ని కొంచెం అలా 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 అన్నీ నేర్పించి మమ్మల్ని ఒక ప్రెస్టేజ్, ఒక పద్ధతికి తీసుకొచ్చారు ఆయన మాకు. తర్వాత ఇప్పుడు ఈ లెవెల్లో మీరు ఏమంటారంటే, అమ్మ మీరు ఇంకా యాక్టివ్గా ఉన్నారు అంటే, మా పెద్దయ్య గారిదే ఏదైనా సారం మాకు అలాగా ఆ గాలి అలా ప్రవేశించిందేమో నాకు మటుకు చెప్తున్నాను నేను. నన్ను ఎప్పుడు అందరూ అంటే చిన్నప్పటి నుంచి హుషారైందని నేను. పుట్టినప్పటి నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా అనేవారు అన్నమాటండి, బాగా హుషారు, సరదాగా ఉంటుంది, ఆడుకుంటుంది, నవ్విస్తుంది, ఏవేవో చెప్పేవారండి. అవన్నీ కొంచెం ఇవన్నీ ఈ యాక్టివ్నెస్ ఎందుకు వస్తుందంటే, నటించినప్పుడు ఒక యాక్టివ్నెస్ వస్తుంది, చేసింది సక్సెస్ అయిన తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది. మెయిన్ అది నిజం. మనల్ని ఇప్పుడు నా పేరు యాక్చువల్గా మణి అండి, స్వర్ణ మణి. మా అక్క పేరు స్వర్ణ, నా పేరు మణి. నేను సినిమాలు చేసి సీతారామ కళ్యాణ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయట సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అంటే ఇక నాకు అగ్రిమెంట్ అయిపోయింది. అప్పుడు ఇల్లాలు వచ్చింది ఫస్ట్ నాకు. ఇల్లాలు ఎంత మంచి సబ్జెక్ట్ అంటే ఎల్వి ప్రసాద్ గారిది. అబ్బా ఆ సినిమా చేస్తే పుణ్యం అనమాట, అంతకంటే అదృష్టం కూడా లేదనమాట. అలాంటి సినిమా చేశాను, డబుల్ క్యారెక్టర్, హీరోయిన్. అది హిందీలో సాధన యాక్ట్ చేసింది, మేరా సాయా. అండ్ తెలుగు తమిళ్ వచ్చి కేఆర్ విజయ, నేను తెలుగు హీరోయిన్. ఈ సినిమా చేసినప్పుడు అసలు మా లైఫ్లో యాక్టింగ్ అంతా వచ్చేసిందండి నాకు కొంత త్వరగానే. తర్వాత డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, హంతకులు వస్తున్నారు జాగ్రత్త, అబ్బాయి గారు అమ్మాయి గారు, పొట్టి ప్లేటరు, శోభన్ బాబు, మళ్ళీ హీరోలందరితో పనిచేయటం, సెట్స్కి వెళ్ళటం, మాట్లాడుకోవడం. బట్ సరదాగా ఉండేదాన్ని అందరితోటి. ఎప్పుడు మా గీత ఉందా వేళ సెట్లో అనేవారు అనమాట. అలాంటి ఒక మంచి అభిప్రాయం. అదే అంటున్నాను, అసలు చాలా సరదాగా ఉంటారు మీరు సెట్లో సరదాగా ఉంటాను, అందరినీ నవ్విస్తాను, నేను నవ్వుతాను. నాకు ఇప్పుడు అంటారా కొంచెం చేంజ్ వస్తుంది మైండ్. ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వడం, కొన్ని రోజులు పిక్చర్స్ మానేసేయడం, తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి మళ్ళీ మా ఇంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను బాబు కోసం వచ్చాను హైదరాబాద్. మా అబ్బాయిని 4-5 సినిమాలు వస్తే హీరోగా చేశాడండి. ఆ సినిమాల సందర్భంగా నేను హైదరాబాద్ రావడం వచ్చింది. దాంతో పెళ్ళైన కొత్తలో నాయనమ్మ క్యారెక్టర్ వేయించారు.
నేను చేయను అన్నాను. నేను గ్లామర్స్లోనే లైఫ్ లీడ్ చేశాను. నేను సంబరాల రాంబాబు నా సినిమాలన్నీ చూసుకోండి, మంచి సినిమాలు చేశాను. నేను అలా గ్లామర్గా ఉండేవండి, ముసలమ్మ క్యారెక్టర్స్ వేయను నేను అన్నా. లేదు మీరు వేయాలి, మీరు వేస్తే బాగుంటుంది. అక్కడ కూడా గ్లామర్గా ఉన్నారు. అక్కడ కూడా ఆద్య కూడా గ్లామర్ వచ్చింది నాకు. ఏమంటారంటే ఒక సీరియల్ ఒకటి అడిగారండి ఒకళ్ళు, రాధిక గారు. రాధిక అడిగితే అందులో మా ఆయన పోయిన కొత్తలో డిప్రెషన్లో ఉన్నాను నేను. అసలు నేను సినిమాలు చేయటం అనేది జరగదండి. ఆయన ప్రామిస్ చేశాను, నేను సినిమాలు చేయకూడదు అన్నారు. నేను మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు సినిమాలు చేయకూడదు అన్నారు. నేను అలా మానేసిన దాన్ని నన్ను డిప్రెషన్గా ఉంటే ఏబిఎం శరవణన్ గారని మీకు పెద్ద కన్సర్న్ కదా, ఏబిఎం లేత మనసులు, రాము ఇవన్నీ తీశారు. వాళ్ళ సినిమాలన్నీ చేశాను, 15 సినిమాలు చేశాను ప్రహ్లాద్ నుంచి. చేస్తే వాళ్ళు కబురు పెట్టి రామకృష్ణ గారు లేరని మీరు అట్లా ఉండద్దు, బీ యాక్టివ్ ప్లీజ్, మీ కెరియర్ వేస్ట్ చేయకండి అని నాకు ఒక మంచి సీరియల్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఆయన మాట తొయలేక, అంటే వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా నాతో చాలా అభిమానంగా ఉంటారు. మాకు ఒక సొంత అంటే మెడ్రాస్లో ఏవిఎం కన్సర్న్ అంటే చాలా చాలా పెద్ద కన్సర్న్ అది. వాళ్ళు సినిమాలు చేసి వాళ్ళందరూ ఈ మాట అనేటప్పటికీ నేను సరే చేస్తాను సార్ అని చెప్పి సీరియల్ చేశాను. ఈ సీరియల్ చేయడంలో ఏమైందంటే నాకు కొంచెం వర్షన్స్ మళ్ళీ మారిందనమాట. క్యారెక్టర్ చేయటం, రావడం, భోజనం చేయటం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లెగడం, లైఫ్ స్టైల్ మళ్ళీ చేంజ్ అయింది, రొటీన్ అయింది. అప్పుడు రాధిక కబురు పెట్టింది ఏదో ఒక సీరియల్ చేయాలి నాకని. నేను రాధికని చూడలేదు. డైరెక్టర్స్ వాళ్ళు అన్నారు ఒకసారి గీతాంజలి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు చూద్దామండి అంటే సరే అని వాళ్ళు వచ్చి మాట్లాడారు నాతో. ఏమండి బాగా బేద క్యారెక్టరు, బాగా పూర్గా ఉండాలి, ఒక మట్టిలో దొల్లిన మనిషిలా ఉండాలి మీరు, మీ కలర్ ఉండకూడదు, మాకు మీరు అసలు మేకపే వేయకూడదు. ఇదేమిట్రా నాయన కొత్త రకంగా ఉంది ఇది, మనకి మేకప్ లేనిది మనకేం వెళ్తుంది, అంత గ్లామర్లోనే జరిగింది లైఫ్ అంతా. బట్ ఇలాంటి టైప్ నేను ఎప్పుడు వేయలేదు, ఎంత మట్టి పూసుకున్నంత లెవెల్లో ఉండడం అని. అంటే 2 సీరియల్స్ చేస్తున్నామండి, రెండిట్లోనే మీరు ఉండాలి, రెండిట్లో కూడా మీరు పూర్గా ఉండాలి, మాకు డెడ్ పూర్ అన్నారు. అయ్యో మీరు ఏమైనా సరే చేసుకోండి, నాకేం అనవసరం, మేకప్లో మీరు కావాలంటే బాగా ట్యాన్ చేసేసుకోండి, డార్క్ చేసుకోండి, కానీ మీ కెమెరాలో మటుకు నేను ఇలాగే వస్తాను. అలాగే వెళ్ళారా? అసలు మీరు నమ్మరు, ఎంత ట్యాన్ పూసినా కూడా పోవట్లేదు, వస్తూనే ఉంది, చాకీ వస్తూనే ఉంది బ్రైట్. నేను చెప్పాను, నేను సార్ నా ఫేస్ అంతే సార్, అదేమో మరి నాకు తెలీదు, నేను ఎప్పుడు కూడా ఇలాంటి టైప్ క్యారెక్టర్లు వేయలేదు అని చెప్తే, లేదమ్మా పర్వాలేదు, ఆ మాత్రం ఈ మాత్రం షేడ్ చేసి మేము మిమ్మల్ని ఎలాగోలాగన్నారు. లేదు సార్ అలా కుదరదండి, మరీ నన్ను బ్లాక్ చేయడానికి ట్రై చేయకండి, నాకు ఒక ఇమాజిన్ ఉంటుంది, ఆ ఇమాజిన్ ఏంటంటే నాకు గ్లామర్లో ఉంటానని, కొంచెం గ్లామర్ ఏదో భగవంతుని ఇచ్చిన గ్లామర్ ఏదో లైట్గా ఉంది కదా, మనకంటే అందగత్తలు ఉంటారు ప్రపంచంలో, అది కాదండి, ఏదో నాకు ఉండేది నాకు ఉంది కదా అని చెప్పి నేను ఆ సీరియల్స్ పని చేయలేదండి. వాళ్ళది చేయలేదు నేను చేయలేదు, ఎందుకంటే మట్టి పూసే లెవెల్లో ఉన్నారు వాళ్ళు. పూస్తే కూడా తగ్గుద్దో తెలియదు, మళ్ళీ సేమ్ కలర్ వచ్చేస్తే మరి మీరు పూసింది నాకు వేస్ట్, నాకు అనవసరంగా నా మొహానికి అంతా పోస్తారు, ఎందుకు వచ్చిన కూడా అని మానేశాను. ఇప్పుడు ఎందుకులే మనం చేయాల్సిన క్యారెక్టర్స్ కాదులే అని చెప్పి అనుకున్నాను. అలాగే పెళ్ళైన కొత్తలో కూడా మదన్ గారు చేసిన పని, ఎలాగో అమ్మ మాకు నాయనమ్మ, అందమైన నాయనమ్మ కావాలి నాకు, నానమ్మలు కూడా అందంగా ఉంటారు. నాకు మా అమ్మమ్మ ఉండేవారండి, మా అమ్మమ్మ గారి దగ్గర 80 ఏళ్ళు బతికారు. ఆవిడ ఎలా ఉండేవారంటే, నన్ను మీరు ఇమాజిన్ చేసుకోండి, తెల్ల జుట్టు పెట్టుకోండి, మరి నేను ఇలాగే ఉంటుంది అనమాట మా అమ్మమ్మ రిజంబ్లెన్స్ నాకు బాగా వచ్చింది. ఎప్పుడు బొగ్గలతో అలా ఉండేది అనమాట, చక్కగా నిండుగా లావుగా బొద్దుగా, చక్కగా మంచి చేపల పులుసు వేసుకుని 2-3 రోజులు చేపల పులుసులు తింటూ ఉంటే మా అమ్మమ్మని చూస్తూ ఉండేదాన్ని నేను. మా అమ్మమ్మ పోలికలు నాకు చాలా వచ్చినాయి నాకు. అది నా అనుమానం. ఏఎన్ఆర్ గారితో కూడా మీరు చేసినట్టున్నారు కదండి, చక్రవర్తి. మీరు చెప్పారనుకుంటే ఇటు ఎన్టీ రామారావు గారిని ఇటు ఏఎన్ఆర్ గారిని నిలబెట్టినప్పుడు వారికి వీరికి మధ్య ఉన్న వైరుధ్యం ఏం చెప్తారు? అంటే నాగేశ్వరరావు గారు ముందే పట్టేస్తారు లుక్కుల్లో పట్టేసేసి, వీళ్ళతో మనం జోక్ చేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ ఏమనుకోరు అనుకునే లెవెల్కి ఆయన తీసుకొచ్చుకుంటారు. మనకేంటంటే కొంచెం నాకు అలాంటి తత్వం అలవాటు, సరదాగా ఉండు. మా పెద్ద ఆయన ఏంటంటే ఎప్పుడో ఒకసారి నవ్వుతారు, తర్వాత ఆయన దాంట్లో ఆయన ఉంటారు, ఆయన వర్షన్స్లో ఆయన ఉంటారు. నాకు అసలే భయం ఫస్ట్ నుంచి. సీత పాత్రలను బొట్టు పెట్టింది ఆయన, బొగ్గ చొక్క పెట్టింది ఆయనే,
మేకప్లో. మరి ఆ భయం నాకు ఇంకా ఉంటుంది కదా. బట్ ఇక్కడే సోషలిజం మనకి ఫుల్. ఆయన పక్కన చెల్లెలు ఫస్ట్ టైం నాకు డాక్టర్ చక్రవర్తి రావడం నాకు చాలా అదృష్టంగా భావించానండి. అది దుక్కపాటి మసు ఉన్నారు ప్రొడ్యూసర్, ఆయన అన్నపూర్ణ. ఆయన అయితే అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే చెప్పలేను. నా క్యారెక్టరు గీతాంజలి జాగ్రత్తగా చేయమ్మా. ఇల్లాల తర్వాత వచ్చిందండి నాకు. ఇల్లాలు అసలు మెయిన్ అది ఉంది ఆ ఫోటో. అట్లా నాకు ఈ క్యారెక్టర్ ఏంటంటే నేను ఉన్నది కాసేపు అయినా కూడా పాట కూడా ఉంటుంది. పాడమని నన్ను అడగవలేనా పరవశించి పాడనా అని. అందుకని అమ్మ నువ్వు యాక్ట్ చేయొద్దు తల్లి, నువ్వు మామూలుగా అలా వీణ వాయించు పాట పాడు అన్నారు ఆయన. దుక్కపాటి మసు ఉన్నారు. అలాగేనండి మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. వీణ రాదండి, వీణ రాదు, వీణ పాట చూపించాలంటే అంతే. మనం వాళ్ళు చెప్తారన్నమాట కైని పెద్ద నుంచి పైకి వెళ్ళండి, పై నుంచి కిందకి రండి, కింద నుంచి పైకి. ఈ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి వెళ్ళినప్పుడు స్టెప్స్లో తప్పు వస్తాయండి, సరిగమలు. అప్పుడు ఎవరైనా సంగీతం బాగా తెలిసిన వాళ్ళు తప్పు మాడుతున్నారు, తప్పు చేస్తున్నారండి అంటారు. దానికోసం ఓ తమాషా జరిగింది. ఈ సినిమా చేసేసానండి. ఈ సినిమా చేసి నాకు మంచి పేరు రావడం. విశ్వనాథ్ గారు డైలాగ్స్ నేర్పించేవారు, కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. ఓకే. అండ్ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర. ఆదుర్తి సుబ్బారావు డైలాగ్స్ చెప్పరు, ఆయన దగ్గర చెప్పేయండి ఆయన చూసుకుంటారు అంటారు. అట్లాగా ఈయన దగ్గర రోజు సాయంత్రం పూట కూర్చోబెట్టి నాకు డైలాగ్స్ నేర్పించి మొత్తానికి నన్ను ఒక మంచి క్యారెక్టర్ చేయించగలిగారు. విశ్వనాథ్ గారు కూడా దీంట్లో నాకు పాత్రుడే ఆయన. అలా జరిగిందండి. ఆ తర్వాత ఆయన పక్కన నేను యాక్ట్ చేశాను గ్రీక్ వీరుల్లో. చూసారా ఆయన తాతగారు. నేను అప్పుడే చెప్పాను అనమాట, నేను 3వ భార్యలా ఉంటానండి మీకు అన్నాను. ఏమన్నారు ఆయన? మరి అలా చెప్పకు, గీతాంజలి వేస్తుందయ్యా, నాకు మేకప్ బాగా వేయండి అన్నారు ఆయన. వేసినా అంతే సార్ అన్నాను నేను. అంతే, ఇదివరకు అంటే ఓకే, ఇప్పుడు మీరు పెద్ద ఆయన అయిపోయారు, మీరు మీరు ఎంత చేసినా అంతేనండి డైరెక్టర్ గారు అన్నాను. కాలం మారింది యాక్ట్ చేశాను ఆ సినిమా, శుభప్రదం. విశ్వనాథ్ గారి సినిమాలు 4-5 సినిమాలు చేశాను. మంచి ఆయన, మంచి మనకి ఆర్టిస్ట్కి ఒక చేయి తగ్గ క్యారెక్టర్స్ని చేయించడం, మనకి పేరు కాలం మారిందిలో అయితే మీరు నంబరు. శోభన్ బాబు, శారద, నేను యాక్ట్ చేసాం. అంజలి గారు, గుమ్మడి గారు తల్లిదండ్రులు. కానీ ఎట్లాంటి క్యారెక్టర్ అంటే చిలిపి అనమాట అండి. ఇలా నుంచుంటే పాట పాడుకుంటుంది, నుంచుంటే ఆడుకుంటుంది. శారదేమో రివర్సు. అసలు ఎంత బాగా చేయించారంటే ఆ వేషం, నాకు అంత పేరు వచ్చిందండి. కాలం మారింది. శోభన్ బాబుని చూసి ఎప్పుడు చూసినా దద్దోజనం, ఓ దద్దోజనం అని పిలుస్తుంటాను. అంటే నన్ను పెళ్లి చేసుకుందామని వస్తుంటాడు పెళ్లి చూపులకి. ఏంటిది చేసి వాళ్ళ అక్కతో అంటదనమాట, శారద అక్క అనమాట. ఏమిటా దద్దోజనం మొహం ఆడును, ఈడేంటి నన్ను పెళ్లి చూడటానికి, పెళ్లి కూతురు చూడటానికి వచ్చేదేంటి, ఏమన్నా ఉందా అసలు వాడి మొహంలో? ఆ దద్దోజనం నేను చేసుకోను, నువ్వు కాళ్ళు నువ్వు చేసుకో ఉంటుంది. అట్లాంటి ఒక టైప్. శోభన్ బాబు గారు మంచి అందగారు అంటారు కదండి. ఆయనే అన్నారు, శోభన్ బాబు గారు ఏమన్నారంటే, ఏంటి గీతాంజలి వస్తామాను డైలాగ్ అని చెప్పి దద్దోజనం అంటున్నావు, నీకు బాగా ఛాన్స్ దొరికింది అన్నారు. అప్పుడప్పుడు దొరుకుతాయి కదండి, మనం ఉపయోగించుకోవాలి దాన్ని ఎక్కువసార్లు అన్నాను నేను. ఇలాగ తమాషాగా మాట్లాడుకోవడం అంతా జరిగింది. నాగేశ్వరరావు గారు అయితే, నాగేశ్వరరావు గారి సినిమాలో చక్రవర్తి తోటి మురళీకృష్ణ అద్భుతమైన క్యారెక్టర్ వేశాను, పి పుల్లయ్య గారి డైరెక్షన్. అందులో రాధమ్మ ప్రొడ్యూసర్ అండి. పి పుల్లయ్య గారి పిక్చరు, వారి కూతురు, ఆ అమ్మాయి రాసింది కదా. నా అమ్మాయి చెప్పిందంట, నా గీతాంజలిని వేయించండి వేషం. మెంటల్ అండి, సెమీ మెంటల్ క్యారెక్టర్. ఓన్లీ నాగేశ్వరరావు గారితోనే ఉంటుంది అనమాట, పేషెంట్. కానీ ఒక 3 పాటలు ఉంటాయి, అద్భుతమైన పాటలు. వీణ పాట, తర్వాత నాగేశ్వరరావు గారితో పాటలు, చాలా జమున గారితో ఇలాంటి ఒక టైపు క్యారెక్టరు. ఆ అమ్మాయి నన్నే ఊహించుకుందటండి. ఆ కథలో రాసినప్పుడు కూడా గీతాంజలి క్యారెక్టర్ వేయించాలి అని అనుకుందంటండి. ఇప్పటికే నేను చెప్తున్నాను పబ్లిక్కి, అట్లాగా రాధమ్మ ఇప్పుడు కూడా చెప్తుంది, నీకోసమే తీశాను ఈ సినిమా. కానీ ఒక వీణ సాంగ్ ఉందండి, ఆ వీణలో ఎంత ముఖ్యత్వం చూపించేవారంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్. ఆ వీణని మోగున ఈ వీణ అనే పాట అనమాట అండి. చాలా సార్ఫుల్ అండ్ చాలా, భర్త చనిపోతాడు, ఈ అమ్మాయికి ఫస్ట్ డే మండపంలో తిరుగుతున్నప్పుడే చనిపోతాడనమాట. ఆ చనిపోవడం అమ్మాయి మెంటల్ అయిపోద్ది.
ఓకే. మెంటల్ అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు డాక్టర్ అనమాట, ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. ఎందుకని చచ్చిపోతే ఏమంటదంటే నాకు బొట్టు పెట్టండి, నా బొట్టు పోయింది, నాకు బొట్టు పెట్టండి అని ఏడుస్తుంది ఈ క్యారెక్టర్ త్రూ అవుట్. ఆ కుంకుమ మీదే సబ్జెక్ట్ నాకు. ఓకే. అందుకని ఆ అమ్మాయి ఏం చేసిందంటే నువ్వు ఎంత హెవీగా చేస్తావో అంత హెవీగా చెయ్యండి, అస్సలు చూడు. నాకు అప్పటికి పెద్ద 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 సినిమాలు ఏం చేయలేదండి. అప్పటికి ఇల్లాలో ఒక మంచి సినిమా చేశాను, చక్రవర్తి, మురళీకృష్ణ వచ్చిందనమాట. నెక్స్ట్ నాగేశ్వరరావు గారి సెట్లో పెద్ద పెద్దవాళ్ళంతా, శాంతకుమారమ్మ, పి పుల్లయ్య గారి డైరెక్షను, పెద్ద పెద్దవాళ్ళు, నాగేశ్వరరావు గారు పక్కన, వీళ్ళంతా చూసి నాకు ఎలా చేస్తానో ఏంటో అని భయపడిపోయానండి. అప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తుంటే సెట్కి వెళ్ళాను, బడబడ నుంచున్నాను అలాగా. మళ్ళీ సీతారామ కళ్యాణంలో ఎలా భయపడ్డానో అలా భయపడ్డాను. మళ్ళీ వచ్చింది, నర్వస్ వచ్చింది. చూస్తున్నాను ఎలా చేయాలో ఏంటి, అరుపులు, కేకలు, నవ్వు, పిచ్చి మెంటల్లో ఉన్నట్టుగా ఉండాలి, ఏం చేయాలో బాబోయ్ అనుకుని భయపడుతూ ఉంటే ఈ లోపల నాగేశ్వరరావు దగ్గరికి వచ్చారు. ఏంటి ఆలోచించుకుంటున్నావు, చక్రవర్తిలో ఎంత బాగా చేసావు, ఓకే గుడ్ నేమ్, ఇది కూడా బాగా చెయ్యి, మంచి పేరు వస్తుంది నీకు అన్నారు నాగేశ్వరరావు గారు. ఓకేనండి అన్నాను. సరే ఒక అట్టిపండు తీసుకురావా అన్నారు ఎవరో ఒక అసిస్టెంట్ని. అట్టిపండు ఒలిచేసి నాకు సగం ముక్క పెట్టారు నోట్లో. భయపడతాం కదా, నాగేశ్వరరావు అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు. తీసుకున్నాను, పెట్టి తిన్నాను. ఆయన సగం ముక్క నాకు నువ్వు పెట్టు అన్నారు, ఇచ్చాను, తిన్నారు. మన ఫ్రెండ్స్ అయిపోయామా, ఓకే ఇప్పుడు చేస్తావు చూడు అన్నారు. అది నిజంగానే ఆయన ఆ మూడ్స్కి తీసుకొచ్చారండి. ఓకే. నిజంగా అది నేను చాలా చెప్పుకోదగ్గ, ఎప్పుడు చెప్తాను నేను అసలు. అలాగా ఒక అభిమానం చూపించి నెమ్మదిగా ఆ ట్రాక్లోకి ఆయన ఒళ్ళో పడుకుని లెగనంటది అనమాట. అలాంటి ఒక మెంటల్ టైప్ అనమాట క్యారెక్టర్. ఆయనే తన భర్త అనుకుంటుంది, ఆయనే తన భర్త, తన సొంతం. వెళ్ళిపోతున్నానంటే వద్దు మీరు వెళ్ళకూడదు, మీ దగ్గరే నేను మీ ఒళ్ళో పడుకోవాలి. అట్లాంటి ఒక, మీరు చూడలేదా మురళీకృష్ణ? లేదండి. చెప్తుంటే చూడండి ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వీణ పాట ఉందండి, వీణ పాటలో చాలా సారుఫుల్ అనమాట. భర్త పోయి ఏంది నా జీవితం, జమున గారు నేను, ఆవిడకు ఒక లైఫ్, నాకో లైఫ్, ఇద్దరం బాధపడుతూ ఒక పాట ఉంటుంది అనమాట. నేను పాడతాను. ఆ పాడినప్పుడు ఆ వీణలో ఆ మీటతాం కదా, అవి సరిగమలు తప్పొస్తాయని పి పుల్లయ్య గారు ఎక్కడున్నారు, నేను మావయ్య గారు అనేదాన్ని ఆయన్ని. ఆయన ఏమన్నారంటే, గీతాంజలి నువ్వు రోజు రిహార్సల్ తీసుకో, వీణ పెట్టుకుని మాస్టర్ని పెట్టుకుని సరిగమ పదనేసా సరిదమ్మ బాబు నేను ఇప్పుడు ఎక్కడ నేర్చుకోనండి మావయ్య గారు, నాకు ఎక్కడండి ఖాళీ ఉంది అసలు, నేను ఖాళీగా లేను, నేను ఒక పక్కన డ్యాన్స్లే చూసుకోనా, ఒక పక్కన షూటింగ్లే చూడనా, ఇన్ని వర్షన్స్లో ఉన్నానండి. అంటే నాకు రీ అన్నప్పుడు నువ్వు అక్కడికి వచ్చి, పా అన్నప్పుడు పైకి వెళ్ళి మొత్తం మీటిందంతా తప్పు వస్తుందా లేదా, అరే ప్రజలు చూసి ఏమంటారు, అలా కుదరదు, కరెక్ట్గా పాడాలి, ఆ మీటేది కరెక్ట్గా మీటాలి అని చెప్పి నాకు నెల రోజులు ప్రాక్టీస్ అండి, రోజు 2 గంటలు ఆ సంగీత మాస్టర్ దగ్గర ఈ పాటకి మురళీకృష్ణ. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఆ సినిమాలన్నీ ఇప్పటికీ ప్రజల్లో వాళ్ళు మర్చిపోకుండా నన్ను నా సినిమాల వరకు చెప్తున్నానండి. నన్ను గుర్తింపుగా గీతాంజలి గారు మురళీకృష్ణలో ఎంత బాగా చేశారండి. బట్ అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ. మహానుభావులండి నిజంగా. రాజేంద్ర ప్రసాద్ గారు, రామానాయుడు గారు, వీరందరి పిఏపి సుబ్బారావు గారు ఒకరు. ఇంత పెద్ద కన్సర్న్స్లో నేను రాఘవేంద్రరావు గారు డైరెక్షను, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆయన డైరెక్షన్లో స్త్రీ జన్మ చేశానండి నేను. ఇలాగా ప్రతి సినిమాలో ఒక్కొక్క పెద్ద డైరెక్టర్ పనిచేయటం అనేది ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నాకు ఆనందం అయిపోద్ది అనమాట అండి. చాలా సంతోషం. ఆల్మోస్ట్ 50 సంవత్సరాలుగా ఉన్నారండి చలనచిత్ర పరిశ్రమలో. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఉన్నట్టే కదా, కంటిన్యూ అవుతున్నాను కదా. అవును. అంటే ఈ చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో పరిశ్రమ నుంచి మీరు నేర్చుకున్నది ఏమిటి? నేను నేర్చుకున్నది ఒకటే పాఠం, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకోవడం, నో పాలిటిక్స్. మెయిన్ అది ఉండకూడదండి, పాలిటిక్స్ ఉండకూడదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పాలిటిక్స్, ఒకటి బాగుంటే మనం చూసి బాధపడడం, అసూయ. నాకు మా గురువుగారు ఇవన్నీ ఏమీ నేర్పించలేదు. మా గురువుగారు మంచితనం, అందరితో ప్రేమగా ఉండడం, పెద్దవాళ్ళంటే గౌరవించడం, పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆయన ముందు లేచి నుంచుని నమస్కారం పెట్టి కూర్చునేవారైనా. ఆయనే అంత పెద్ద ఆయన అలాగా చేస్తున్నారంటే మనం ఎంత నేర్చుకోవాలి. నా జీవితంలో
నన్ను ఏవండి అని పిలవద్దండి అంటారు ఒక ఫ్రెండ్స్ కొంతమంది. మీరు మనం దగ్గర అయిపోయాం కదా నువ్వు అని నేను చచ్చినా నాకు రాదు, మీరు అంతే. ఎందుకంటే మా పెద్ద ఆయన దగ్గర శిక్షణ అలవాటు పడిపోయాను నేను. అది మెయిన్. ఆయన ఎప్పుడు కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్రీబడి కూర్చోండి నుంచోండి ఏం తీసుకుంటారా, అదొక మర్యాద. ఇది మన లైఫ్లో ఇప్పటికి నాకు ఇంపార్టెంట్ అయింది. అది లైఫ్లో చాలా ఎచ్యూర్ అయింది. నాకు చాలా సంతోషపడతాను నేను. గీతాంజలి గారు ఎప్పుడు కూడా మర్యాదగా ఉంటారు అంటారు. ఎందుకు అది అనిపించుకుంటే మనకి చాలు. గీతాంజలి గారు అమాయకురాలా లేకపోతే నెరజాడని అనుకోవాలా చెప్పండి? చాలామంది అంటారు అమాయకురాలు ఏమీ సంపాదించుకోలేరు, చాలా అమాయకురాలు, చాలా మంచి ఆవిడ అంటారు. ఏది నిజం? నిజంగా రెండు. అమాయకురాలు, మంచిదాన్ని. ఏమి సంపాదించాను, మంచి చేశాను. మన వాళ్ళకి అందరికీ మంచి జరిగింది. నా వల్ల అందరికీ మంచి జరిగింది. అవన్నీ డీటెయిల్స్ వేస్ట్. నాకు ఇంకా ఏంటంటే ఇంకా నేను ఇంకా ఏమో దేవుడు భగవంతుడు బతికినంత కాలం కూడా అందరికీ హెల్ప్ చేయాలనే కోరిక మటుకు ఎప్పుడు ఉంటుందండి. నాకు ఇష్టం అది. నేను తినకపోయినా కూడా పక్క వాళ్ళ పెట్టేయాలి ఫస్ట్. వాళ్ళు కడుపు నిండితే కానీ నన్ను కడుపు నిండదు. అది మా ఫాదర్కి ఉండేది, అది నాకు కూడా బాగా వచ్చింది. నా అక్క చెల్లెలు అందరూ కూడా అంతేనండి. ఏమో పక్క వాళ్ళకి కొంచెం పెట్టే మనస్తత్వం రాకపోతే ఇంకెందుకండి మనం దేనికి. నాకు అదొకటి చాలా ఇంట్రెస్ట్ అండి. అది ఒక సంపూర్ణ జీవితాన్ని చూసిన మహిళగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఒక మహిళగా పుట్టడం అదృష్టమా దురదృష్టమా? అదృష్టమేనండి. అదృష్టమే కానీ చాలా బరువు అండి. పాత్ర బరువు. చాలా నెత్తి మీద మోసుకుంటూ పోవాల్సింది లైఫ్. మన జీవితం ఫినిష్ అయ్యే వరకు కూడా ఐ థింక్ నో లైట్ వే మనకి లేదు, ఛాన్స్ లేదండి. ఎప్పుడు బరువుగానే పోతుంటుంది. సుఖాన్ని ఉంటాయి, భగవంతుడు సుఖాలు ఇస్తాడు, సంతోషాలు ఇస్తాడు, అన్నీ ఇస్తారండి. కానీ ఆడదాని జీవితం చాలా బరువైన పాత్ర అండి. ముందు భర్తతోటి, తర్వాత బిడ్డతోటి, తర్వాత మనవలు కోడలు మనవలు, ఒకవేళ ఇంకా మనం బతికుంటే ముని మనవలు. మనము అప్పుడు రోజులు చూసింది ఏంటంటే వేరే టైపు ప్రేమలు అభిమానాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ ఎంతవరకు తగ్గుతున్నాయా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. తగ్గుతున్నాయి, కనిపించట్లేదు. వెతికినా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కాంప్లికేషన్స్. ఎవరు చెప్పినా అయ్యో ఇలా ఉన్నామండి, మా ఇంట్లో ఇలా ఉన్నామండి, ఏం చేస్తామండి అని వాళ్ళు బాధ చెప్పుకుంటే అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏ బాధ లేదు నిజంగా దేవుడి దయ వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. కానీ నేను లైటర్ వేగా తీసుకుంటాను ప్రతిదీ. నన్ను మీరు తిట్టేసి వెళ్ళిపోండి, ఆవిడేగా తిట్టారు పర్లేదు అనుకుంటాను. మళ్ళీ మీతో అంజలితో మాట్లాడతాను, ఫోన్ చేసి మరీ మాట్లాడతా. అవునా? ఎందుకే సిగ్గులేదా నీకు అంటారు. నాకు సిగ్గులేదు. నేనంటే అలాగే ఉంటాను. నాకు ఆవిడ ఫ్రెండ్షిప్ కావాలి, నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. ఒకసారి తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, మీరు నన్ను తిట్టారనుకోండి, మన లైఫ్లో మళ్ళీ కలుసుకోమను. ఐ వాంట్ టు మీట్ యూ. నా జీవితం అంతా కూడా నేను చాలా తిట్టు తిన్నాను. తిట్టు తినడం అంటే మా ఫాదరే నన్ను బాగా తిట్టేవారు, కానీ నన్ను ప్రేమగా చూసుకునేవారు. కానీ తిట్టింది బాగా గుర్తు ఏంటంటే మా నాన్నగారు నన్ను తిట్టిన తిట్లు. ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ మీదే అలా తిట్టడం కొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకరందుకు చూస్తే ఈవేళ ఇలా కూర్చుని మీ దగ్గర మాట్లాడుతున్నానంటే మా నాన్నగారి యొక్క ప్రోత్సాహం, కృషి, నన్ను పెద్ద స్టార్ చేయాలని కోరిక, ఇవన్నీ ఆయనకి నెరవేరినాయి కదండి. మరి తిట్టారు అనే మాట నిలిచిపోయింది, కానీ ఆయన చెప్పింది మనం విన్నది. ఆయన ఎంత కష్టపడి ఉంటారు నాకు చెప్పేపట్టు. దిస్ ఈజ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో మనం చెప్పలేము, పడాలు కొడతారు ఇప్పుడు మనం. ఎందుకు వచ్చిన గొడవ? ఏ చెట్టు కింద కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, దేవుడు దండం పెట్టుకుంటూ. అంటే అలాంటి క్యారెక్టర్ ఏం కాదు నాది. మర్చిపోతానని చెప్పానుగా. అవును, మరిపిచ్చాడు దేవుడు, అదొకటి సంతోషం నాకు. గాడ్ ఈజ్ గ్రేట్ అని. లేకపోతే ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేసుకుని, 5 లాంగ్వేజెస్ పనిచేసుకుని, 5 మంది యూనిట్స్తో పనిచేసి, బాంబే వెళ్ళి, ఢిల్లీలో వెళ్ళి, జైపూరు, అవుట్డోర్సు, ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ్, అక్కడ మలయాళం, అక్కడ కన్నడ, ఒక్కొక్కరు ఒక విచిత్రమైన క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, కెమెరామ్యాన్లు కానీ, అందరితో నవ్వుకుంటూ పాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమండి ఎవరు కూడా. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అమ్మ ఇవి వస్తే చాలా సరదాగా ఉంటుందండి అంటారు. ఇది మనకు కావాల్సిన పేరు. ఇది సంపాదించుకున్నాను నేను. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా సంపాదించుకుంటాను.
నాకు అదే డౌట్ లేదు అందులో. డౌట్ లేదు అందులో, నిజంగా సంపాదించుకుంటారు. ఇంకా నాకు అదే ఇష్టం. నాతో ఎంతమంది 10 మంది కూర్చుంటే 10 మందితో సరదాగా నవ్వించి చంపేస్తాను. మీరు ఒక మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్ మీరు. అలాగే రామకృష్ణ గారిని చూస్తే ఆయన కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో. మరి మీ ఇద్దరి కలయితోనండి, మీ ఇంట్లోంచి మీ ఇద్దరి తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు రాలేదని చెప్పుకోవచ్చు అంటారా? లేదండి, వచ్చాడండి పాపం. మా అబ్బాయినే శ్రీనివాస్ అబ్బాయి పేరు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయన కొంచెం ఎక్కువ తీసుకోలేదు ఇంట్రెస్టు. వాడు చదువు మీదే ఇంట్రెస్ట్ పడ్డారు ఆయన. కానీ బాగుంటాడు, మంచి హైటు, పర్సనాలిటీ. దాసరి నారాయణరావు గారు బ్రదర్లా ఉండేవారు నాకు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా చెప్పారు బాగుంటాడు, విలన్గా ఇద్దాం, సూపర్గా వస్తాడని చెప్పి అనేవారు ఆయన. కానీ ఇంకా కరెక్ట్ అయిన అవకాశం నేను ఎవరికి చూపించలేదు వాడిని అసలు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి విలన్ చాలా బాగుంటాడు నా ఉద్దేశం. ఓకే, నా ఐడియా ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నేను కూడా, మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఎలా ఉంటారనేది. వాడికి హీరో వద్దు, చిరంజీవి గారు లాంటినే చూశారు ఒకసారి, ఒక ఫంక్షన్లో చూడడం జరిగింది, బాగున్నాడమ్మా విలన్ ఏం చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అందరితో పాటు. ఇంకా నాకు అవకాశం రాలేదు. డెఫినెట్గా వాడికి విలన్ క్యారెక్టర్స్ వస్తాయండి, నేను అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్బాయి తర్వాత, బాబు తర్వాత మనవడండి. మనవడు కూడా రెడీగా ఉన్నాడు, 17 ఏళ్ళు బాబుకి. ఓకే, బాగుంటాడు. వీళ్ళు ట్రై అండి. మరి ఆయన మరి హీరో, మరి నేను హీరోయిన్, మరి నా కొడుకు మనవడు రావాలి, మనవరాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా తీపి ఉందండి. మనకి షూటింగ్ ఉన్నప్పుడే హ్యాపీ. షూటింగ్ లేదనుకోండి, అమ్మ షూటింగ్ లేదా బాబు, మనకి షూటింగ్ లేదు 10 రోజులు లేదు అయిపోయింది అనుకుంటాం. ఇది చాలా వరకు న్యూసెన్స్ అండి. ఈ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు, ఆ వాతావరణం వేరు. అసలు ఏం భోజనం చేస్తుంటే అందరూ కలిసి భోజనం చేయటం. కానీ ఇప్పుడు ఉందంటారమ్మా అప్పటి ఉన్న వాతావరణం, ప్రేమ, అభిమానం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు క్యారవాన్ ఎక్కిపోతారు, ఆ క్యారవాన్ బస్సు పెట్టేస్తారు, అందులో ఎక్కిపోతారు, ఎవరి పాటుకాళ్ళు వెళ్ళేసి భోజనం చేసేసి ఎవరి పాటుకాళ్ళు పడుకొని ఎవరి పాటుకాళ్ళు సెట్కి వెళ్ళిపోయి. నేను ఒక విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాను ఇప్పుడు. కానీ కొంతమంది నన్ను వదలరు, నా దగ్గరకు వచ్చేసి కూర్చుంటారు. ఎందుకంటే నేను సరదాగా ఉంటానని అందరూ అభిమానిస్తారు. కానీ నాకెవరూ కనిపించలేదంత, నా అంత కూడా లేరు ఇప్పుడు ఎవరు కూడా. ఏమంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు, రంగనాథ్ గారు ఉన్నారనుకోండి, మేము యాక్ట్ చేసాను వాళ్ళతో ఒకటి, వాళ్ళతో యాక్ట్ చేస్తే గిరిబాబు గారు, వీళ్ళందరితో యాక్ట్ చేస్తే మేమందరం పాత కబుర్లు చెప్పుకోడు కాసేపు భోజనం చేసినప్పుడు ఆ పాత విషయాలు మాట్లాడుకుంటే ఒక టానిక్ తాగినట్టంత ఆనందం అనుకోండి. నిజంగా ఆ రోజుల్లో నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు సూర్యకాంతమ్మ గారు, మన రంగారావు గారు, ఐశ్వర్య రంగారావు గారు, డాలింగ్ గారు, గిరిజ గారు, గుమ్మడి గారు, అంజలి గారు, యశ్వలక్ష్మి గారు, వీళ్ళందరూ ఎట్లా అంటే హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో ఉండేవాళ్ళం అండి మేమంతా. అందరూ 10-15 మంది ఆర్టిస్ట్, జయలలిత దగ్గర నుంచి కాంచన, వాణిశ్రీ, శారద, రాజశ్రీ, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనమాట వేరే వాళ్ళు. అందరూ కలిపి ఆ సినిమాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆదర్శ కుటుంబం ఉందనుకోండి. ఆదర్శ కుటుంబంలో అయితే దగ్గర మీకు 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో 18 మంది ఉన్నారు. పద్మనాభం గారు, రాజబాబు, వీళ్ళందరూ ఉంటే ఈ సెట్ అంతా కూడా ఈవేళ ఎవరున్నారండి సెట్లో అంటే అది చెప్పుకొని పలానా ఆర్టిస్టులు ఉన్నారండి, పలానా వాళ్ళు ఉన్నారు. ఈవేళ నాగేశ్వరరావు గారు పెర్మనెంట్ అనుకోండి, ఆయన స్టూడియోసే కదా, ఆయన ఉండేవారు. ఇంకా ఆయన తర్వాత పక్కన ఉండే ఆర్టిస్టులు ఎవరు, జమున గారు, మరి అంజలి గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాలో ఒక పార్టీషన్స్. మేమంతా ఈ క్యారెక్టర్ ఇది మేము వేసేవాళ్ళం. మేము ఇంతమంది కలుస్తున్నాం ఇవాళ. ఆదర్శ కుటుంబంలో అయితేనండి హేమలత గారిని ఓల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, మదర్ క్యారెక్టర్ వేసేవారు. ఆమె నాగయ్య గారికే ఫిక్స్ అనమాట, ఎప్పుడు నాగయ్య గారి భార్య అనమాట. ఎప్పుడు చూడండి ఆమెకి నాగయ్య గారి భార్య, రామారావు గారికి తల్లి, లేదా నాగేశ్వరరావు గారి తల్లి. ఓకే, ఆమె ఈవేళ నౌ షీ గాట్ 96 years అండి. షీ ఈజ్ ఇన్ ద హోమ్లో ఉన్నారు ఇప్పుడు. ఆమె నేను చెప్పాను ఒకసారి జమున గారిని నన్ను ఒకరు తీసుకెళ్ళి చూపించారు, హోమ్కి తీసుకెళ్ళారు. చూసి అమ్మతో యాక్ట్ చేసామని వాళ్ళం మేమంతా. అమ్మ అని చెప్పి కాగలించుకొని మా గీత వచ్చిందా సంతోషపడిపోయి ఆనందపడిపోయింది ఆవిడ. ఆమె ఆనందపడిపోతే నాకు ఆనందం వేసేసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని ఈ ఆనందంలో ఆవిడ ఏం చెప్పారంటే, నాకు అందరినీ చూపించవా, జమునని, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎవరున్నారు వాళ్ళందరినీ చూపించవా, గీతాంజలి, నాగేశ్వరరావు గారు వస్తారా మన దగ్గరికి. అప్పుడు నాగేశ్వరరావు ఉన్నారండి.
అంటే నేను చెప్పాను నాగేశ్వరరావుతో, వెళ్దాం గీతాంజలి, మనం వెళ్దాం చూద్దాం అన్నారు. జరిగిపోయింది అలాగా. ఈ లోపల నేను దాసరి నారాయణరావు గారు ఏమన్నారంటే, అన్నయ్య గారు అయ్యో నేను వస్తాను గీత, పద కుక్కడపల్లి వెళ్దాం. కుక్కడపల్లిలో ఉన్నారండి ఆవిడ. అంటే నాకు ఇది ఒక ఆనందం అనమాట, అందరినీ చూపిద్దాం ఆవిడకి. ఆ వయసులో అంతకంటే నాకేం చూపించారండి అందరినీ. ఏమండి జమునక్కయ్య గారిని తీసుకెళ్ళాను. జమునక్కయ్య గారు వచ్చారు. జమునక్కయ్య గారు నేను వెళ్ళి చాలాసేపు కూర్చుని ఆమె ఎంత ఆనందపడిందో చెప్పలేను. అంటే పాపం వీల్ చైర్లో వెళ్తున్నారు కానీ రూమ్లో ఉన్నారు. షీఈ్ సేఫ్ ఫైనాన్షియల్గా, కానీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదండి. ఏజీ ఆవిడకి చూడాలి, ప్రతిరోజు ఆ సినిమా వస్తుంది ఈటీవీలో, చూస్తున్నారు. చూసేసి మళ్ళీ చూడాలని కోరిక ఉంది పాపం. నేను అన్నాను, అమ్మ మీకు సన్మానం చేయించమంటారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చి శివాజీరాజ్తో చెప్పి అంటే, అయ్యో నాకు ఆ పని చేయొద్దు, నేను రాలేను, నీకు దయతెలితే ఎవరన్నా వచ్చి నన్ను చూడండి, నాకు చాలా సంతోషపడతాను. కానీ నేను మాలో చెప్పానండి, అందరూ అరేంజ్ చేయండి, నరేష్ బాబుతో కూడా చెప్పాను, వచ్చి ఒకసారి చూడండి అమ్మని, కుక్కటిపల్లిలో ఉన్నారు, నాకు అదొకటి తృప్తి వస్తుంది, నాకు ఆమె చూసి ఆనందపడితే నాకు సంతోషం వేస్తుంది, ముందు 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు ఆమెను చూపించే, నేను సంతోషపడతాను నేను అని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు. మనుషులు పోయిన తర్వాత పోయారండి అంటారు, పోయారండి పబ్లిసిటీలు, లేదా నేను నిజంగా చెప్తున్నానండి, లేదా శ్రద్ధాంజలిలు. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు శోభన్ బాబు గారు చనిపోయారు, శ్రద్ధాంజలి. రామకృష్ణ గారు చనిపోతే ఎవరైనా చేస్తున్నారు అడగండి, ఎవరు ఏం చేయరు. ఆయనకేంటి, ఆయన పెద్ద ఎస్టాబ్లిష్ హీరో, 200 మూవీస్ 250 మూవీస్ చేశారు ఆయన. శోభన్ బాబు చేస్తారు, రామకృష్ణ గారికి చేయరు. ఎందుకు ఈ పార్షియాలిటీ మీకు అందరికీ? ఈవేళ మీ ద్వారా చెప్పుకుంటున్నాను నేను. అవునండి. నాకు ఆ బాధ మనసులో. ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉండి ఇంతమంది, రామకృష్ణ అంటే నోము దగ్గర నుంచి ఆయన టాప్ లెవెల్కి వచ్చారు. యశోద రామారావు గారి తర్వాత కృష్ణుడు వేయాలంటే రామకృష్ణ గారు. మరి ఆయనకి ఎందుకు మీరు ఆ గౌరవం చేయట్లేదు? ఆయనకి పురస్కారాలు ఇచ్చి ఆయన పేరు మీద ఎంతో మందికి ఎదుగుతో చేస్తున్నారు. కొంతమందికి శోభన్ బాబు దానికి ఇంకోటికి ఇస్తారు. ఇప్పుడు నాకే ఇచ్చారండి, నాకు రేలం గారు అవార్డు ఇచ్చారు, గిరిజ గారు అవార్డు ఇచ్చారు, రామారావు గారు అవార్డు ఇచ్చారు, సావిత్రి గారు అవార్డు ఇచ్చారు. అన్ని షీల్డ్ పెట్టుకున్నాను నేను. నాకెంతో మన పురస్కారాలు, మనం ఎవరిది ఎన్నో అవార్డులు ఇచ్చారండి. ఇందిరాగాంధీ గారి అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఇవన్నీ నేను తీసుకుని ఆనందపడతాను. కానీ ఎందుకుని నా పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు, ఆయనది ఎందుకు ఇవ్వలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు, ఈజ్ ద లీడింగ్ హీరో అని మనసులో బాధ ఉంది. అది ఇలా చెప్పుకోవడం తెలుసుకున్నానండి. నా మనసులో బాధ నేను చెప్పుకున్నాను అంతే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మంచి అనేది ఒకటి మిగిలిపోద్దండి జీవితంలో. నిజం. ఇదంతా ఓన్లీ ఆర్టిఫిషియాలిటీస్, ఇవన్నీ మనం పెద్ద చేసేస్తున్నాం, గొప్పలు ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారు తెలుసా అండి, ఏది రామకృష్ణ గారిని ఎందుకంటే చూపించట్లేదు, మీరు ఎందుకంటే ఊరుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలండి? నాకు ఎంతమంది అభిమానులు ఉంటారు, మరి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి, వాళ్ళు కొంతమంది కాకినాడ నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ సంఘం వాళ్ళందరూ రామకృష్ణ గారికి మీకు మేము అభిమానులం అమ్మ, మేము ఎంతో పాటలు, మీ పిక్చర్లు, హంతకులు, అన్ని సినిమాలు చెప్తారు పాపం, అన్నీ నాకు వాట్సాప్లో పంపిస్తారు. ఎవరు వీళ్ళందరూ ఏంటి? నా సొంతం, మా సొంతం, మేము సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళ హృదయాల్లో ఉన్నవాళ్ళం మేము. ఈవేళ ఉన్నా ఈవేళ లేకపోయినా, రామకృష్ణ గారు ఉన్నా లేదా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా కూడా మాకు జీవితంలో నడిపించేది ప్రేక్షక మహాశైలు దేవుళ్ళు అండి. ఇక ఎవ్వరూ లేరండి. ఊరికే ఇండస్ట్రీ, రామారావు, నాగేశ్వరరావు, ఆ పద్ధతులు, ఆ మనుషులు ఇక జన్మలో మనం చూడలేమండి. ఆ సీనియర్స్ జమున గారు, సావిత్రి గారు, జానకి గారు, సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు ఎలాగా లేరు. పోనీ ఆవిడని ఎవరైనా గౌరవించారా? తీసుకొచ్చి ఏమీ చేయలేదే. ఆమె చనిపోయారని బాధపడ్డారు, అంతే, క్షణంలో వదిలేశారు, అయిపోయింది. కానీ హీరోకున్న ఇంపార్టెన్స్ మన చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్స్కి ఉందంటారా? మీ అప్పుడు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అసలు అటువంటి హీరోయిన్సే ఒక పెద్ద బ్లాక్ అండి. వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అండి. వాళ్ళు సావిత్రి గారు, జమున గారు, షౌకార్ జానకి గారు, కృష్ణకుమారి గారు, బి సరోజాదేవి గారు మనకి మెయిన్ హీరోయిన్స్ వాళ్ళే. వాళ్ళ అందాలు తీసుకొచ్చి, వాళ్ళ కథలు, అద్భుతమైన కథలు, సినిమాలు చేసి, వాళ్ళు చేసిన సినిమాల వల్లే స్టాండ్ అయింది పిక్చర్ ఇండస్ట్రీ. లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడుంది? తర్వాత వచ్చిన యుగం మాది. ముందు యుగంలో ఉన్న వాళ్ళు ఏలేశారు, మామూలు కాదు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు జమున గారు ఏమి క్యారెక్టర్స్, సావిత్రి గారు, జానకి గారు, కృష్ణకుమారి గారు, సరోజాదేవి గారు, వీ కాంట్ ఇమాజిన్. వాళ్ళని మనం తీసుకురాలేమండి. ఇంకా
ఎన్ని జన్మలెత్తినా ఆ మహాతల్లులందరికీ కూడా నేను నాకు ఒక సిస్టర్స్ అనుకోండి, వాళ్ళందరూ అనుకుంటాను, ఎప్పుడు సిస్టర్సే, ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాను అందరితోటి, అందరితో హలో చెప్పుకుంటాను, వాళ్ళు నాతో చెప్తారు గీత అని పలకరిస్తారు. అందువల్ల నాకు చాలా ఇష్టం ఏంటంటే ఆ సీనియారిటీని వాళ్ళని ఎప్పుడు నేను గౌరవించుకుంటానండి. అది నాకు చాలా అవసరం. కానీ రంగనాథ్ గారు అలా ఆత్మహత్య చేసుకోవడం, అప్పుడు ఒక వంశీ రామరాజు గారని ఆయన ఒక సంస్థ పెట్టుకున్నారు. అక్కడికి నన్ను పిలిచారు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు. రెండమ్మా ఇక్కడ పిల్లలందరితో నేను ఒక స్కూల్ నడిపిస్తున్నాను అని పిలిస్తే వెళ్ళాను నేను. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం చూసింది రామరాజు గారు. చూస్తే అక్కడ అన్ని ఫిగర్స్ పెడుతుంటారు గోడల మీద. పెట్టినప్పుడు రాజనాల్ గారు కాలు పెట్టారు అక్కడ. ఇది ఎవరిదో తెలుసా మీకు అన్నారు. నాకేం తెలుసండి అదేంటని అని నేను అన్నాను. మీరు వేరే నన్ను అడుగుతారేంటి, నేను ఇప్పుడే మెడ్రాస్ నుంచి వచ్చాను, ఏదో లోకం నుంచి ఏదో భూలోకంలో యమలోకంలోకి వచ్చినట్టు, యమలోకం నుంచి భూలోకంలోకి వచ్చినట్టు అంటే రాజనాల్ గారు కాలమ్మ అన్నారు. అయ్యో ఏంటండి అంటే కాలు మళ్ళీ పెట్టించామమ్మా అన్నారు. పెట్టారంటండి కాలు. అబ్బా బాబోయ్ అని అప్పుడే నాకు కడక్కని మొత్తం చెమటలు పెట్టేసింది నాకు. ఎన్ని సినిమాలు చేసాము ఆయనతో మేము, ఒక కుటుంబం, ఒక మహాప్రియ వ్యక్తులు వాళ్ళందరూ. గుమ్మడి గారు, రాజబాబుతో నేను సినిమాలు చేయకపోయినా నా సినిమాల్లో ఉంటాడు ఓ బ్రదరో లేదా ఏ పక్కనో ఒక కొత్త క్యారెక్టర్ ఉంటుంది. మేమంతా ఒక ఫ్యామిలీ అండి, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ నాట్ ఆర్టిస్ట్. నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతిరోజు నేను ఒక 10 నిమిషాలన్నా వాళ్ళందరినీ తలుచుకుంటానండి. ఈ పాత సినిమాలు వేస్తారు, వేసినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తాయి నాకు. ఇంతమందిని మిస్ చేసుకున్నాం మనం. అంజలి గారు ఒక తల్లి నాకు, ఆమె ఎన్నో సినిమాల్లో నాకు అమ్మ వేషం వేశారు. గీత అని ఇలా కాగలించుకుంటాను కానీ వదలరామే. ఆ ప్రేమని ఎలా మర్చిపోతానండి నేను. అలా కాసేపు ఒక్కదాన్ని ఇలాంటి కొంచెం డిప్రెషన్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ పాత సినిమాలు చూసి ఎంజీఆర్ అన్న గారు ఆయన నాకు బ్రదర్ లాగా ఆయన మెడ్రాస్లో ఆయన సినిమాల్లో చెల్లెలుగా చేశానండి ఎక్కువ. ఆయనకి చెల్లెలే, 15 సినిమాలు చేస్తే 15 చెల్లెలే. శివాజీ గారికి చెల్లెలే. అంటే ఒక డైరెక్టర్ ఏమని చెప్పారంటే, కొంతమందికి అదృష్టం అమ్మది, నువ్వు చెల్లెలు వేస్తున్నావని బాధపడకు, పెద్ద డైరెక్టర్ చెప్పారు. ఏం సార్ అది అలాగా అంటే, కొంతమంది చూడగానే ఆడియన్స్ ఏం చేస్తారంటే కూర్చున్న వాళ్ళు నమస్కారం పెడతారట కొన్ని క్యారెక్టర్స్కి, కొంతమందికి అంటారటండి. అన్నారంటే వాళ్ళ మీద అంత అభిప్రాయం, మంచి అభిప్రాయం, ఏదో ఒకటి అభిప్రాయాలు వస్తాయంటండి. ఇది 2 డైవర్షన్స్ ఉంటాయి ఆర్టిస్ట్కి మటుకు. చాలా మూడ్లో చెప్పాను మీకు ఈ విషయం. కేఎస్ గోపాలకృష్ణ గారు అని పెద్ద డైరెక్టర్ తమిళ ఫీల్డ్లో, ఆయన సినిమాలు చేశాను నేను. ఒక అద్భుతమైన సినిమా చేశానండి. ఎస్వి రంగారావు గారి కోడలు, ఒక వీడో క్యారెక్టరు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశానండి నేను. విజయ్ కుమారి గారు, ఎస్ఎస్ రాజేంద్రన్ గారు పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక సిస్టర్ వేషం వేశాను నేను, రంగారావు గారి కోడలు. ఒక మంచి క్యారెక్టర్ వేసి ఆ సినిమా మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పిస్తాను, యూట్యూబ్లో ఉంది. దైవిత్తిన్ దైవం తమిళ్. ఓహో. ఆ సినిమా అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక డ్యాన్స్ చేస్తాను అనమాట. అంటే ఆ సిచ్యువేషన్లో డ్యాన్స్ చేస్తే చూసి వచ్చి నన్ను కాగిలించుకుని అభిమానించి, ఏం చేసావమ్మా డాన్సు, మా మనసుల్లో అలా ఒక అమ్మ, ఒక దేవత అనుకున్నాను నేను. దేవత అంటే అమ్మవారు ఇట్లా చేస్తుందా అని అనుకున్నాను నేను చూసి. నేను అదేమిటి సార్ అలాగా అన్నాను నేను. అలా కాదమ్మా, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఫేస్లో వాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలనుకుంటాం, ఒక్కొక్కళ్ళని చెయ్యి అనుకుంటాం. 2 ఈ క్యారెక్టర్స్లో వస్తుంటాయి అలాగా. అది నీకు వచ్చే అదృష్టం ఏంటంటే నీకు నమస్కారమే పెడతారు ఎవరన్నా, నీకు అది ఛాన్స్ ఉంది లైఫ్ లాంగ్ అన్నాడు ఆయన. ఇది నేను నిజంగా జరిగిందండి నాకు. ఇది జరిగితే ఈ మాట ఆయన అంటే నిజంగా ఇది సంపాదించుకోవడం మనకు కష్టం. నిజంగానండి. అసలు ఎవరికైనా సరే, ఇప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు, వాళ్ళు డ్యాన్సులు చేస్తాం, నేను చేస్తాను డ్యాన్సు. నాకు రాదు అది ఇంప్రెషన్స్. వేరే వీళ్ళకి ఏంటంటే ఇంప్రెషన్స్ బా సూపర్ అండి అనేటట్టుగా అదొక టైపు అనేటట్టు ఒకటి ఉంది. 2 జరుగుతాయండి. ఆయన అది చెప్తేనే మీకు చెప్పగలిగాను నేను. నిజం. అంటే అమ్మ రామకృష్ణ గారు అంటే మీకు విపరీతమైన ప్రేమ, అభిమానం. ఇప్పటికీ కూడా మీరు ఆయన ఫోటోని ఎంత అనురాగ భావంతో, ఎంత ప్రేమగా చూస్తున్నారో మీ కళ్ళల్లో అది కనపడుతోంది నాకు. ఆయనతో మీ జీవితంలో, మీ లైఫ్ జర్నీలో
ఆయన మీద అలిగిన సందర్భం కానీ, ఆయన మీద విపరీతమైన అబ్బా ఇంత మంచి మనిషినా నేను ఇలా అనేసాను ఈ రోజున అని అన్న సందర్భంగానే అన్న ఉందా? అది రెండోది లేదు మీరు చెప్పింది. బా ఇంత మనిషిని ఇలా అనేసానే అని అంతలేదు. ఎప్పుడు కొరకొరలు ఉంటాడు ఆయన కొరకొరలు ఉంటారు. నన్ను ఏమిటంటే గీత అని పిలుస్తారండి. గీత అని ప్రేమగా ఉన్నప్పుడు గీత అని పిలుస్తారు. ఆయన కొంచెం కోపం వచ్చిందనుకోండి, గీతాంజలి గారు చన్నం పెడతారా అంటారు. ఆ గారులోనే మనం అయిపోయాం ఆ రోజంతా నాకు ఇదే పని. గీతాంజలి గారు గీతాంజలి గారు గీతాంజలి గారు అయిపోయింది. గీతాంజలి గారు అన్నారు అంటే ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మీ అమ్మగారిని పిలవండి, గీతాంజలి గారు ఎవరో వచ్చారు అని చెప్పి పంపించేవారు. అమ్మ నాయన ఈయనకి నాకేదో పడిందిరా నాయన, ఈవేళ ఏదో సంథింగ్ మనకి తెలియదు. ఒకవేళ వంట కూడా నేర్చుకుంది ఆయన కోసమే. నాకు వంట కూడా తెలియదండి. వంట కూడా నేర్చుకుని మా మేనత్తలు నేర్పించి నాకు ఆయనకి ఇష్టమైన కూరలు, ఎండి చేపలు, ఎండి రేలు ఇట్లాంటి ఇష్టం అనమాట. వంకాయ కూరలు, వంకాయ ఎండి చేప, కోడిగుడ్లు, ఇవన్నీ చికెన్లు గికెన్లు ఇష్టపడరు. ఆయనకి అంత బాగా చేసి పెట్టేదాన్ని. చేసి పెడితే ఒక్కరోజు పని మనిషి వంట ఆవిడతో చేయించాను అనుకోండి, గీతాంజలి గారిని పిలవండి వంట సరే, గీతాంజలి గారిని పిలవండి అర్జెంటుగా అంటే, అమ్మ అయిపోయాను మనం వంట పసికట్టి సరేనా వంట ఆవిడ చేసిందని తిడతారు. ఇక అని చెప్పి తిట్టరు. ఎందుకండి బాధ పెడతారు అంటే, నోవు సినిమా షూటింగ్ చేసి రావడం ఇంట్లో పాపం వచ్చినప్పుడు మరి నేనేగా చేసి పెట్టాలి. అలా ఒకవేళ చేయకపోతే నా పరిస్థితి అది. చూడండి కష్టపడి వచ్చాను, ఆ మాత్రం మంచి భోజనం పెట్టాలి కదా. ఏంటి మీరు ఆవిడతో చేయిస్తారు? నేను చేయించలేదండి, నేనే చేశానండి. మీరు వేరే ఎవరు అబద్ధాలు చెప్తారు? నేను చేశానండి. మీ రుచులు మాకు తెలుసు, ఆవిడ రుచి నాకు తెలుసు, మీరేం మాట్లాడకండి. మీరు వెళ్ళండి మీరు పెట్టకండి, ఇక వడ్డించద్దండి నాకు. ఇది పెద్ద డిస్కషన్ మాకు, చిన్నవి. ఇంకా నగలు చీరలు ఇలాంటివి ఆయనకి ఏమి, నేను ఎప్పుడు గ్లామర్గానే ఉంటానని ఆయన ఉద్దేశం. ఆవిడ ఇష్టం, గీత ఇష్టం. కానీ ఆయన ఏంటంటే, కొంతమందితో నేను మాట్లాడకూడదు, కొంతమంది ఫ్రెండ్స్తో నేను మాట్లాడకూడదండి. ఆ ఫ్రెండ్స్ ఎవరు కూడా నాకు తెలుసు, చెప్పను. కానీ ఒకవేళ మాట్లాడాను అనుకోండి, రాత్రికి ఏమండి గీతాంజలి గారిని పిలవండి ఒకసారి, మళ్ళీ గారు వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా వచ్చేసి. అసలు ప్రేమ లేకపోతే ఎంత ప్రేమే విపరీతం. బట్ దేని సెటైర్, ఆ సెటైర్ ఉండాలి ఆయనకి. అది రోజన్నా ఉండాలండి. ఇప్పుడు ప్యాకెట్ ఆడుతుంటారా? మేము ఇద్దరం ప్యాక్ ఆడుకుంటాం. అంటారు ఏమంటారంటే, బయటికి ఎందుకు గీత, నీ ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఎందుకు, మన ఇద్దరం ఆడుకుందాం, 100 రూపాయలు మనకే కదా ఉంటాయి అంటారు. ఊరుకోండి అసహ్యంగాను అంటాను నేను. అంటే 100 రూపాయలు ఒకరికి ఇచ్చి వస్తే మీకు బాధ, అలా కాదు, ప్యాకెట్లో ఇవ్వకూడదు గీత, నీకు తెలీదు, మన ఇద్దరం ఆడుకుందాం, సరదాగా ఆడుకుందాం, సరదాగా నీ 100 రూపాయలు నువ్వు తీసుకో, లేదా నీ 100 రూపాయలు నేను తీసుకుంటాను. ఈ 100 కంటే బడ్జెట్ పెద్దదవదు, 1000 రూపాయలు పెడతాను అని కూడా అన్నారండి. ఏమయ్యా బాబు, ఒక్కరోజు కూడా 1000 రూపాయలు పెడతాను ఆడుకుందాం అని అనొచ్చు కదండి. ఆహా, ఎందుకండి? మన కుటుంబం, మన పిల్లలు, మనకు పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏం చేయాలి? జాగ్రత్త అండి, అద్భుతమైన జాగ్రత్త మనిషి అండి, చాలా మంచి ఆయన. ఊరికే ఇవన్నీ జోకులు అనుకోండి, కానీ ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. అండ్ ఒక ఆడదానికి ఉండేంత అన్నీ ఉన్నాయండి మైండ్కి ఆయనకి. మాకేం తెలీదు, అంతా ఆయనే చూసుకున్నారు. నన్ను తండ్రి చూసుకున్నారు ఫస్ట్, నెక్స్ట్ ఈయన చూసుకున్నారు, ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు. చాలా హ్యాపీ. నాకంటూ అసలు లోటుపాట్లు ఏమీ లేవు. నాకు లోటుపాట్లు కదండి, నేను దేని మీద పెట్టుకోదలుచుకోలేదు. నా డైవర్షన్, నా క్యారెక్టర్సే సరిపోయింది నా లైఫ్లో. నాకు ఎన్ని క్యారెక్టర్లు ఇస్తే అన్ని క్యారెక్టర్. సంబరాల రాంబాబులో చూసారా మీరు? అది చూసారా? వెరైటీ క్యారెక్టర్ అది. అసలు అవన్నీ చేసినప్పుడు ఎంత ఆర్టిస్ట్ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చేస్తారు చెప్పండి. మరి అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇక పర్సనల్గా ఏంటంటే, మా అబ్బాయి కూడా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ లేరు ఇప్పుడు. వాడికి భగవంతుడు మంచి లైఫ్ రావాలి సినిమా ఇండస్ట్రీలో కోరుకుంటున్నాను. అది మెయిన్ థింగ్. అమ్మాయి కూడా మంచి అమ్మాయి, కోడలు. ఏమండి, ఇప్పుడు ఏది ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదండి. ఎప్పుడు కూడా మన పిల్లలు, మన కోడలు, ఎప్పుడు అత్తలు ఏం చేయాలి తెలుసా అండి? ఈ ఒక్క అత్తగారి గురించి చెప్తాను నేను. అత్తగారికి కూతుళ్ళు వచ్చారనే భావంతో ఉండాలి. మన ఇంటికి ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. కోడలని ఎందుకు అనుకోవాలి? నేను కూతురు కోడలు సినిమా చేశాను, శోభన్ బాబు గారు నేను. చాలా అద్భుతమైన సినిమా చేశాను. దాసరి నారాయణరావు గారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అండి.
ఆ సినిమాలో ఆ కథలో నాకు ఇప్పుడు ఇంకా గుర్తులేదండి, మర్చిపోయాను నేను. చాలా అత్త మీద ఎంత ప్రామినెంట్ ఉందంటే చెప్పలేను. అసలు అత్త అనే క్యారెక్టర్ మదర్ లాగా ఉండాలి, కోడలు వచ్చి కూతురులాగా ఉండాలి. అది కూతురు కోడలు. నేను యాక్ట్ చేశాను సినిమా, శోభన్ బాబు గారే నేను, అన్నా చెల్లెలు. అట్లాగా నాకేంటంటే అది మైండ్లో ఉండిపోయిందండి. అత్త అత్త స్టైల్ చేయాలి, అత్త అధికారం చెలాయించాలి, ఇలాంటివి చేయాలి. నువ్వు మీరు అత్తే కదా ఏం మాట్లాడరా అని అడిగే వాళ్ళు కూడా అడుగుతారు. షటప్, నేను అసలు మాట్లాడను. నేను ఇలా ఉండాలి మీరు అనుకుంటే, నేను భర్త లేదండి. నాకు నా కొడుకు కోడలు, నా మనవడు మనవరాలు, నా సిస్టర్స్, అంతే. ఇది నా లోకం. దీన్ని నేను ఎలా చెడగొట్టుకుంటానండి? నేను చెడగొట్టుకోను. ఎవరు చెప్పినా విన్ను. ఒకవేళ నన్ను ఎవరైనా అనుకున్నారనుకోండి, అయిపోయింది, మంచిలు తాగేస్తాను, పడుకుంటాను, అంతే. దట్ ఈస్ ద, అలా ఎంటికి వెళ్ళకూడదు మన లైఫ్లో. అప్పుడు మనకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ముందు బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి అందరికీ, కొలెస్ట్రాల్, ఈ 3 వర్షన్స్ ముందు ఉంటున్నాయి బాడీలో. అది నాకు లేదనా మీరు అడగచ్చు. నాకు వచ్చినా కూడా నార్మల్ వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే ఏ గొడవకి వెళ్ళను నేను. కానీ డే అంతా అయిపోయిన తర్వాత, డే అంతా ఏదో పని మీదో షూటింగో లేదా మనవరాళ్ళు ఎవరు గడిచిపోయిన తర్వాత, రాత్రి అయ్యి మీ పక్క మీద మీరు చేరిన తర్వాత ఒక్కసారి అమ్మయ్యా పనంతా అయింది ఈరోజు అని అనుకున్న తర్వాత ఒక్కసారి రామకృష్ణ గారు గుర్తొస్తారు కదా మీకు? వస్తే కళ్ళలోకి వస్తారండి ఆయన. 2 రోజులకు ఒకసారి నా కళ్ళలోకి వస్తారు ఆయన. వచ్చేసి ఆయన యొక్క గెటప్స్, ఆయన ఏ డ్రెస్లో ఎలా ఉంటారు, ఒకరోజు ప్రతిరోజు వైట్ డ్రెస్లో ఉంటారు ఆయన. లేదంటే ఒక లుంగి పైన బనీని కూడా ఉండదండి, ఒక టవల్ వేసుకుంటారు, ఇంట్లో తిరుగుతూ ఉంటారు. పెద్ద ఇల్లు మాది మెడ్రాస్లో. అలా తిరుగుతూ అలా చూసుకుంటూ, ఆయనకి చాలా ఇష్టమైన ఇల్లు అనమాట అండి. ఆ ఇంట్లోనే అలా తిరుగుతున్నారని నేను హైదరాబాద్ వచ్చేసాను. నాకు అస్తమాన ఆయన గుర్తొస్తున్నారు. లేదా కారు దిగేసి ఇలా వచ్చారంటే అన్ని చూపులు చూస్తారన్నమాట. ఏ పక్కన ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, ఏ పక్కన ఎవరెవరు ఉన్నారు, గీతాంజలి ఏ పక్కన ఉంది, అమ్మగారు ఏ పక్కన ఉంది, ఇట్లా లుక్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆయన లోపలికి వచ్చేటప్పుడే తెలిసిపోద్ది నాకు. అంతా చూసుకుని కొంచెం నవ్వుతూ వచ్చారంటే ఆ రోజు మేమంతా హ్యాపీ. లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఏమండి అని వెళ్ళిపోతారు అందరితోటి. ఏమండి కాంతమ్మ గారు వంటింట్లో వంట ఉందనుకోండి, ఆవిడ కూడా కాంతమ్మ గారు రండి అన్నం పెట్టాడు. బాబు మీ దండం బాబు, మీ భోజనం పెడతాను కానీ మీరు అలా అనకండి. అయ్యగారు మీరు జీతం ఇస్తున్నారు మాకు, మీరు అట్లా అనకండి. లేదండి ఇలాగే అంటానండి. మీరు కరెక్ట్గా ఉంటే నేను అన్నం, మీరు కరెక్ట్గా లేదు. ఏం చెప్పమంటారు? అమ్మాయిలు ఏదైనా లోటు లేదు మీకు? మీ అందం, రామకృష్ణ గారి అందం, ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఖచ్చితంగా మీరు అమ్మాయా కొడుకే కనాలన్నారు. నాకు కొడుకు కావాలి. నాకు మగపిల్లడు తప్ప ఆడపిల్లలు ఇష్టం ఉండదండి ఆయనకి. అయ్యో అదేమిటో మరి తెలీదు ఆయనకి. ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు. ఆడపిల్లలు చూస్తే పక్కకి వెళ్ళమండి, ఆ రూమ్లో కూర్చోమనండి అంటారనమాట. అదో టైప్ అయినా. ఎందుకో మరి ఆయనకి ఆడపిల్లంటే ఇష్టం ఉండదు. మగపిల్లడు కావాలన్నారు. ఓ గుళ్ళు తిరిగి 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 మొత్తానికి శనివారం పుట్టాడు మా బాబు. మా అదృష్టం పొరపాటున ఆడపిల్లలు పుడితే పరిస్థితి ఏమిటో చెప్పలేమండి. అసలు ఈయన మనస్తత్వానికి నచ్చదండి. ఈయన ఒక టైప్ అండి. అమ్మాయిగా, ఒక తండ్రి కూతురుగా, ఆ తర్వాత శ్రీమతి, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత నానమ్మ అనండి, వదిననండి, కోడలనండి, ఎన్నో పాత్రలు పోషించిన ఈ సుదీర్ఘ ప్రయాణం ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇప్పుడు కావాల్సింది ఏంటంటేనండి, మనసు ప్రశాంతత, భగవంతుడి గుడికి వెళ్ళటం, భగవంతుడు పూజ చేసుకుంటాను. తర్వాత మంచి స్నేహితులు కావాలి. నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఒక జమున గారు నేను ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. కొంతమంది దగ్గర ఉంటున్నాను, ఏదో ఉంటున్నాను అంతే. ఎవరు సరిగ్గా సెట్ అవ్వట్లేదు నాకు. చెన్నైలో అందరూ నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇక్కడ లేరని చెప్పట్లేదు. మీ మనసుకు దగ్గరగా ఇప్పుడు వాణిశ్రీ నేను ఉన్నావు. ఏ బా ఎలా ఉన్నావు బా అని పలకరించుకుంటాం. ఏమో నేను పలకరించాను. ఇప్పుడు శారద ఉంది. ఏమో శారద ఎలా ఉన్నావు, ఏమో బాగున్నావా. ఇది మా యొక్క ట్రెండ్. రాజశ్రీ ఎక్కడో అమెరికాలో ఉంటుంది. ఏ బా ఏం చేస్తున్నావు, భోజనం చేసావా. అందరూ ఒకలాగా ఉన్నాం అనమాట. అందరూ రిటైర్డ్ అయ్యి, నేనే కొంచెం అప్పుడప్పుడు సినిమాలు చేయటం వల్ల కొంచెం ఇవన్నీ చెప్పగలుగుతున్నాను మీకు.
ఇప్పుడు విజయమణి గారు ఉన్నారు, రోజు మాట్లాడుకుంటున్నాం ఆమెతో పాపం ఆవిడ ఇప్పుడు మాట్లాడినా కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అవునా? బాగా గొంతు ఇదైపోయింది కదండి, ఎక్కువ వణుకొచ్చేసింది కదా, వణుకొచ్చింది, విపరీతమైన వణుకొచ్చేసింది. అవును వణుకొచ్చింది, మాట్లాడినా కూడా అర్థం కాని పరిస్థితుల్లో వణుకొచ్చింది. కానీ అర్థమవుతుందండి. అమ్మో అలా అంతే ఏం లేదండి. ఆ రోజుల్లో మురళీకృష్ణ అప్పుడు నేను చాలా సినిమాలు చేశాను, అక్కయ్య గారితో 30 సినిమాలు చేశాను, అక్క చెల్లెళ్ళలాగా. ఆమె బాగా తెలుసు నాకు, అక్క ఎలాంటిది, అక్క గుణం ఎటువంటిది, అక్కని ఎలా ఫాలో అవ్వాలి అన్నీ తెలుసుకున్నాను నేను మొన్నే అన్నాను, బాగా మాట్లాడతారు అక్క మీరు, బాగా ఆలోచించి ఎప్పుడో విషయం అడిగితే చెప్తున్నారు మీరు, సో గ్రేట్ అండి మీరు, మామూలు కాదు. కానీ మనిషికి వృద్ధాప్యం లేదా వయసు అయిపోవడం అనేది ఒక శాపం అంటారా? శాప ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఏమండి మీరు పెద్దవారండి, మీరు మీకు నమస్కారం పెట్టాలండి, మీ కాళ్ళకి నమస్కారం పెట్టాలి. నాకు కోపం వస్తుంది, నన్ను అలా అనద్దు అని దయచేసి. బాబు మీకు దండం పెడతాను, నాకు కాళ్ళకి దండం పెట్టబాకండి, దయచేసి మీరు నమస్కారం పెట్టద్దు నాకు, నన్ను పెద్దదాన్ని అనకండి, నన్ను మీరు చిన్న పిల్లలా చూసుకుంటే నేను చాలా సరదాగా ఉంటాను. దట్ ఈస్ మై లైఫ్. కరెక్ట్. ఈవెన్ టుడే ఆల్సో ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్ టుమారో నా లైఫ్లో నన్ను మటుకు పెద్దవాళ్ళని అనకండి. నేను చైల్డ్గా బతకాలని కోరుకుంటున్నాను. చైల్డిష్, ఐ లీవ్ చైల్డ్. తప్పు చెప్తాను లేదా రైట్ చెప్తాను, లేకపోతే తప్పులు చెప్పచ్చు, పొరపాటుగా చెప్పచ్చు, నా కరెక్ట్ జడ్జిమెంట్ తప్పు ఉండొచ్చండి. నన్ను ఒక చైల్డ్గా చూసుకోండి. ఐ లైక్ దట్. ఎవ్రీబడి నన్ను అమ్మా అమ్మా అన్నారంటే మొత్తం దిగిపోతాను బాబోయ్. నేను ఫోన్లో బాగుంది. సరే అయితే ఇవాళ నుంచి మిమ్మల్ని చిన్నపిల్లనే ట్రీట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంటుంది. సూపర్. యూ బ్రిలియంట్ అని అంటే ఇలా నేను 3 మాటలు అనండి చాలు, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు దాని మీద అమ్మమ్మ. ఈ సినిమాలు ఒక 5 సినిమాలు చేశాను ఈ మధ్యన. వాళ్ళు బా అమ్మ అన్నారు, మీరు బా అమ్మ అన్నారంటే నేను ఇక్కడ మేకప్ తీసుకెళ్ళిపోతాను బయటకు అన్నాను. ఇలాగ బా అమ్మ అనకండి నన్ను, ఐ గాట్ నేమ్, గీతాంజలి నా పేరు. యువర్ క్యారెక్టర్ ఇస్ బామ్మ, కరెక్ట్. యువర్ క్యారెక్టర్ ఇస్ అవ్వ, లేకపోతే దాన్ని ఏదైనా అనుకోండి, నన్ను మీరు అలా పిలవద్దు. అంటే అమ్మ సారీ అమ్మ అని సారీ వద్దు, ఏమొద్దండి, నా పేరు గీతాంజలి మేడం అనండి, గీతాంజలి అనండి చాలు. నన్ను బా అమ్మ అవ్వ అన్నారంటే నాకు ఏదోలాగా అయిపోతాను, బీపీ వచ్చేసి, నాకు హై బీపీ వచ్చేసి. దయచేసి అది అనద్దు బాబు, దండం మీకు అని చెప్పి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఈజ్, ఇంకోటి ఏంటి, ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళాం అనుకోండి, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ముసలోళ్ళు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కడైనా జర్నీ చేస్తుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, గీతాంజలి గారు మీ సినిమాలన్నీ చూసామమ్మా, బాగుంటాయి, బాగా నవ్విస్తారు, సరదాగా ఉంటారు, మంచి డాన్సరు మీరు, బాగుంటారు, అందంగా ఉంటారు, ఏదో చెప్తుంటారు. సరేనండి, థ్యాంక్స్ అండి. నా చిన్నప్పుడు మీ సీతారాం కళ్యాణ్ చూశానమ్మా అంటాడు. చిన్నప్పుడు ఆయన సీతారాం కళ్యాణ్ చూస్తే అప్పుడు నా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, అసలు మీరే ఆలోచించండి. పెద్ద షాక్, మెంటల్ షాక్ అనమాట. ఆ టైంలో ఫ్లైట్లో కూర్చున్నంత సేపు ఏమిరా నా వయసు ఏంటి, నేనేంటి, నన్ను ఎందుకు ఇట్లాగా, నాదేనా 80 రాలేదు, 70 రాలేదు, పోయిపోయి ఇలా అంటారేంటి, అది ఏమిటి, ఆడు ఉన్న ముసలోడు, ఆయన ముసలాడు, అన్నవాడేమో ముసలాడు, ముసలు పీరుగు అనమాట అండి, ముసలు పీరుగు. ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగింది, నేను ట్రైన్లో వెళ్తున్నాను మా ఫ్యామిలీతో, హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను, ఎవరో ఒక ఆయన ఎక్కి పైన కూర్చున్నాడు. అంటే చిన్నప్పుడు అంటే ఆయన ఉద్దేశ ప్రకారం ఇప్పుడు 70, 80, 30 ఏళ్లలో చూస్తుంటాడు, అది చిన్నప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడాలి, అసలు కొట్టాలనిపిస్తున్నా. ట్రైన్లో పెడుతున్నారు, వెళ్తుంటే ఎదురుగుండా కూర్చున్నారు ఒక ఆయన, ఇలా పెట్టుకుని చేతులు, మేమే మా ఫ్యామిలీ పిల్లలు నేనంతా కూర్చున్నాం. కూర్చుంటే అమ్మా గీతాంజలి గారు బాగున్నారా అన్నాడు. ఫస్ట్ టైం నాకు, అంటే ఎక్స్పీరియన్సెస్ లేవు నాకు, చెన్నైలో ఉండేవాళ్ళం కదా, మాకు ఇవన్నీ తెలీదు. ఇది బాగున్నా అండి, చాలా సంతోషంగా ఉందమ్మా, సీతారాం కళ్యాణ్ చూశాను, నా చిన్నప్పుడు చూశానమ్మా నేను ఈ సినిమా అన్నాడండి ఫస్ట్ టైము. ఆయన ఎంత ఉన్నాడు తెలుసా, ఆయనకు ఒక 80 ఏళ్ళు ఉంటాయండి ఈజీగా, నాకు అప్పుడు ఎంత తెలుసా 60. ఏంటిది ఇలా అంటే, ఇలా మొహం చూశాను, మా అబ్బాయి మొహం చూసి, ఏంటో నా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన. మీరు అప్పుడు 10ల సంఖ్యలో ఉన్నారు అప్పుడు సీతారామ కళ్యాణ్ సినిమా.
ఒక విధంగా ట్రైన్లో కూర్చున్నప్పుడు 60 ఏళ్ళు నాకు, ఆయన చెప్పి 80 ఉంటాయి. ముసలుడు గడ్డం గిడ్డం అంతా ముసలి గడ్డం. ఆయన ఇలా అనేటప్పటికి ఫస్ట్ టైం హైదరాబాద్ ఎంటర్ అయ్యాను, ఇంకా దిగటలేదు కూడా. ఏమిట్రా ఇట్ట మాట్లాడాడు బాబు, ఏంటి వయసు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి, నా వయసు అంత లేదే, నన్ను ముసలిదాన్ని లెక్కలేసాడు అని కొంచెం కోపం వచ్చి సరేలేండి ఉంటారండి సార్ అని చెప్పేసి నా పాటకి నేను సెకండ్ ఏసీ మేము కూర్చొని చోటుకి వెళ్ళిపోయి కూర్చున్నాను. ఇంకా అక్కడి నుంచి ఎన్ని వర్షన్స్, ఎన్ని ఊర్లు, ఎన్ని అవుట్డోర్లు, ఎన్ని షూటింగ్లు. అమ్మా అమ్మ అంటారు, అమ్మ అమ్మ అని బాగానే అంటారు. తర్వాత నుంచి ఏంటా అని చూస్తాను. తర్వాత నుంచి నేను కొంచెం ఎవరైనా పిలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటాను, నేను పని ఉందండి తర్వాత ఎందుకంటే ఇదే మాట్లాడతారు, ఎందుకు ఈ మాట. సో నేను ఇవాళ నుంచి మీ పేరే మార్చేస్తున్నాను, బుజ్జి బంగారం మీ పేరు. గిత్ 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 అని పిలుద్దాం. గిత్ బెస్ట్. అది చాలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు నాకంటే చిన్న ఏజ్లో హీరోలు, వాళ్ళు ఏమంటారు గీత్ అంటారు, అంటే చాలా నాకు హ్యాపీ. సూపర్. అయితే అసలు అవి మాకున్నారు. సావిత్రి గారిని అతి దగ్గర నుంచి చూసారు మీరు, ఆవిడ జీవితం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆవిడ మొత్తం లైఫ్ అంతా చాలా జీవితం చూడలేదండి నేను, ఆమెతో యాక్ట్ చేయడమే జరిగింది. ఆమె పర్సనల్ లైఫ్లోకి మేము చిన్నోళ్ళం కదా, మాతో ఆ డిస్కషన్ రాదు, మనకి అంత మెచ్యూరిటీ కూడా లేదు, వయసు కూడా లేదు, మెచ్యూరిటీ లేదు అసలు. అంటే సావిత్రి గారి లైఫ్ ఇలా అయిపోయిందా, ఆమెకి ఏంటి తాగేసి ఇట్ అయిపోయారా, అవన్నీ మనకు తెలియదు అసలు. మేము తర్వాత వచ్చిన వాళ్ళం కాబట్టి మేము రెస్పెక్ట్ చేసేవాళ్ళం, అక్కయ్య గారిని పిలిచేవాళ్ళం. నేను అందులో ఒక మంచి సినిమా చేశాను, బలరాం శ్రీకృష్ణ, బాంబే సినిమా అండి. 10 సినిమాలు చేశాను నేను ఆమెతోటి, కానీ బాంబేలో సినిమా మటుకు అద్భుతమైన సినిమా చేశాను. బలరాముడి భార్య, కృష్ణుడి భార్య, ఇద్దరు మెయిన్ హీరోయిన్స్ అనమాట అండి. ఇద్దరికి కాస్ట్యూమ్స్ 15 రోజులు అక్కడ ఉండేవాళ్ళం బాంబేలో. అప్పటి రోజుల్లో ఆ కబుర్లు ఈ కబుర్లు ఆ కబుర్లు సావిత్రి గారితో చెప్పుకోవడం. ఆమె మాకు ఫుడ్ పెట్టేవారు కాదు, ఆవిడేమో లావ్ అయిపోయారు, నేనేమో సన్నబడిపోతున్నాను చిన్నపిల్లని, ఆయనేమో మంచి లావులో ఉన్నారు. అప్పుడు అమ్మ అమ్మ నేను చావన్నాయి కానా అనేవారు వాళ్ళు ప్రొడ్యూసర్లు. ఇది ఎక్కడ గొడవే గీత, నా ప్రాణం తింటున్నారు ఇల్లు, మనకి అన్నం పెట్టరటే బాబు, ఎందుకే ఒప్పుకున్నాం ఈ సినిమా అని గోలా సావిత్రి గారు. అక్కయ్య గారు మీరేంటి అక్కయ్య గారు, మీకు పెట్టకపోయినా బాధ లేదు, నాకు పెట్టట్లేదండి, చూడండి సన్నగా ఉన్నాను చూడండి పోనీ అక్కయ్య గారు అంటే. పాపం నిన్నెందుకే పసుపు పెట్టారు, ఉండు నా మొగుడిని పిలుస్తాను. ఒకరోజు జమినీ గణేషన్ గారిని ఫోన్లో పిలిచి లైన్లో పిలిచి, యో వెళ్ళి మంచి మంచి కూరలు వేసుకుని క్యారీలు తీసుకురా, 4 క్యారీలు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, పీతలు అన్నీ చేసుకుని కూరలు వేసుకుని వచ్చారండి పాపం బాంబే ఫ్లైట్లో. వస్తే ఆ నైట్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, మా నాన్నగారిని నన్ను అక్కయ్య గారి అసిస్టెంట్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 5-6 మంది కూర్చుని బ్రహ్మాండంగా భోజనం పటా 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 కొరికి తిని. రామకృష్ణ గారికి కానీ మీకు కానీ ఏమి అలవాటు అవ్వలేదండి? ఏదండి ఇక్కడ లేదు అలా కాదు, నాన్ వెజ్ అని కాదు. ఇప్పుడు సావిత్రి గారి విషయం తాగుడు అనేది అలా వచ్చింది, అందుకని అంటున్నాను. రామకృష్ణ గారు కానీ మీకు కానీ? రామకృష్ణ గారికి అసలు చాలా దూరంగా ఉంటారు, అంత దూరంలో ఉంటారు అన్నమాట ఆయన. అంటే మధుపానం అంటే ఆయనకి అంత దూరం. అవునా? అంటే యాక్చువల్గా షూటింగ్కి వెళ్తాం కదా, సాతనూరు, కొడైకెనాల్ ఇవన్నీ షూటింగ్కి వెళ్తే అక్కడ అందరు ఆర్టిస్టులు మనం తీసుకుంటారు, భోజనాలు చేస్తారు, సరదాగా ఉంటారు కదా. ఈయన మటుకు ఆ మెస్ ఉన్న చోటుకి వెళ్ళిపోయి ఒక దండం పెట్టమయ్యా, ఒక కూర వేసేవయ్యా అని తినేసేసి ఆయన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. బట్ ఈ నెవర్ ఎంటర్ అనమాట అండి. ఓకే. తర్వాత కొంతకాలం తర్వాత అలవాటు పడ్డారండి, కొంచెం ఎక్కడో చోట మంచిదయ్యా ఒక పెగ్గు తీసుకోని, అది కొంచెం అలవాటు పడ్డారు. తర్వాత కొంచెం తీసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత షుగర్ రావడం ఆయనకి, తర్వాత బీపీ రావడం, కొంచెం ఏజ్ ప్రకారం కాకుండా ఏదో సంథింగ్ హెల్త్ పాడైంది. హెల్త్ పాడి క్యాన్సర్ వచ్చింది ఆయనకి. క్యాన్సర్ వచ్చి చనిపోయారు. 3 months అంతే క్యాన్సర్ వచ్చి. బట్ ఈ డజన్ క్యాన్సర్ వచ్చిందని ఆపరేషన్ కూడా చేయించాము, బాగా అయిపోద్ది అనుకున్నాం, కుదరలేదండి. ఇట్స్ అ బ్యాడ్ లక్. అవును, ఈ మధ్య శ్రీదేవి కూడా పాపం అకారణంగా మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా బాధపడ్డారు. అవును, నేను శ్రీదేవి విషయంలో 2-3 సార్లు మాట్లాడాను అంజలి అని చెప్పని. అంటే నా క్యారెక్టర్స్ వేసిందండి. నేను హీరోయిన్ సబ్జెక్ట్లో మలయాళంలో చేస్తున్నప్పుడు మలయాళంలో ఒక బ్లైండ్ క్యారెక్టర్ హీరోయిన్ చేశాను నేను. చాలా మంచి సబ్జెక్ట్, మధు గారి హీరో అండి. ఆ సినిమాలో ఈ అమ్మాయి నా చిన్నప్పుడు చేసింది, బ్లైండ్, అలా 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 ఎత్తుక్కుంటూ బాగా చేసింది నా క్యారెక్టర్ని. నాకు పెద్ద అయిన తర్వాత నేను వస్తాను అనమాట. 2 క్యారెక్టర్లు, ఒకటి మంచి క్యారెక్టర్, ఒకటి బ్లైండ్. ఆ 2 క్యారెక్టర్లు శ్రీదేవి చేసింది. చేస్తే అందుకని ఆ అమ్మాయి మదర్ కూడా బాగా తెలుసు నాకు. అంటే వాళ్ళు పెద్ద ఎల్టర్స్ నాకంట, వాళ్ళ మదర్ వాళ్ళంతా అప్పటికే డాన్సర్స్ అనమాట వాళ్ళు.
బాగా నన్ను దగ్గర తీసుకునేవారు. బాగుంటావు, చక్కగా ముద్దుగా ఉన్నావు. సీతారాం కళ్యాణ్ టైంలో అండి. అలా అలా పరిచయం నాకు. తర్వాత వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒకసారి వెళ్ళాను ఇంటికి. అక్క అని బాధపడి ఏడ్చింది పాపం, భుజమే పడి ఏదో బుజ్జగించాను నేను. ఆ తర్వాత మళ్ళీ తర్వాత నాగేశ్వరరావు గారు డెత్కి వచ్చింది. తను వచ్చినప్పుడు స్టూడియోలో కలుసుకున్నాం. అక్క అక్క అని ప్రేమగా మాట్లాడింది పాపం. అదే మెంటాలిటీలోనే మాట్లాడిందండి. ఏ గర్వం లేదు, ఏమి కనిపించలేదు. ఈజ్ వెరీ నైస్. చాలా సంతోషపడ్డాను నేను. గంట సేపు నా దగ్గరే కూర్చుంది పాపం. అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. నాగేశ్వరరావు గురించి చెప్పుకోవడం, ఇది జరిగిందండి. ఇప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అంటే దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని మీ ఉద్దేశ ప్రకారం ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీ ఉద్దేశ ప్రకారం ఎవరు భర్తీ చేస్తే బాగుంటుంది అంటారు? ఎవరి యొక్క టాలెంట్ వాళ్ళకేనండి. ఆయన టాలెంట్ ఇంకోళ్ళకి రాదు. చాలా మంచి వ్యక్తి, కష్టపడి పైకి వచ్చారు ఆయన ఇండస్ట్రీలో ఇది మన ఇండస్ట్రీలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర తెలుసు నాకు. అప్పటి నుంచి తెలుసు. మా ఆయనన్నా నేనన్నా నా కొడుకన్నా చాలా అభిమానం. ఒక సొంత సిస్టర్లా చూసేవారు, సొంత బ్రదర్ అనమాట నాకు, అంతే. మా ఆయన అయితే బావా అని పిలుస్తారు. ఆయన సినిమాలు కూడా చేశారు ఈయన. బట్ ఈయన ఏంటంటే దాసరి నారాయణరావు గారి సినిమా వస్తుంది అంటే చేస్తారు, నన్ను గౌరవిస్తారు. ఆ బావగారు నన్ను బాగా చూసుకుంటారు, అప్పుడు చేస్తాను నేను ఈ క్యారెక్టరు. నేను రిటైర్ అయిపోయాను చాలా రోజులు. నేను చేయనని సార్, చాలా సినిమాలు వచ్చినాయి, నేను చేయనని సార్. సౌర్బాబు కూడా అంతే, చేయనని సార్. ఇప్పుడు మనకి ఆ గౌరవం ఉండదు. ఇప్పుడు మనకి ఆ వేషాలు అవసరమా? మనకు ఉండే పేరులో మనం రిటైర్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఆడియన్స్ వచ్చి మళ్ళీ ఇచ్చి ఇదేటి ఇలా చేసాడు అనుకోకూడదు. సౌర్బాబు గారు కూడా అదే అన్నారు నాకు, మా ఆయన అంతే అన్నారు. అది జరిగిందండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా లేదా రాబోయే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటానండి, ఇండస్ట్రీ ఒక యుగంలో వెళ్తుంది. అదొక యుగం, చెప్పిందంతా ఒక ఎఫెక్షనేట్ యుగం. ఒకరికొకరికి గొడవలు గందరగోళాలు ఎప్పుడూ లేవు. ఇప్పటికీ మేము పాత సీనియర్స్ పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటూ హలో చెప్పుకుంటున్నాం అంటే ఎంత మంచి స్వభావాల్లో ఉన్నామో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్, ఇది ఒక తరం, ఇది ఒక టైప్లో ఉంది లైఫ్. ఈ లైఫ్ మనకి లేకుండా ఉండడం చాలా అదృష్టం అనుకున్నాను నేను. మనకి ల్యాండ్ లైన్ తప్ప మనకి సెల్ ఫోన్స్ లేవు. ఈ సెల్ ఫోన్స్లోనే గందరగోళం వచ్చింది లైఫ్ నేను అనుకుంటున్నాను నేను. ఒకందుకు బాగానే ఉంటుందండి, ఒకందుకు బాగానే ఉంటుంది, ఒకందుకు ఎందుకో నాకు ఇష్టం ఉండదు అది. అలాగా మొత్తానికి మనకి కావాల్సింది ఏంటంటే మంచి ఫ్రెండ్స్, హలో చెప్పుకోవడానికి ఒక అభిమానమైన వ్యక్తులు కావాలి మనుషులు. ఎవరూ లేకపోతే కష్టం అండి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్, అరవింద్ గారు, వీళ్ళందరూ చూడండి ఎంత పద్ధతిగా ఒక మర్యాదగా ఆ రోజుల్లో ఎలా ఉన్నారు. ఈ రోజులు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా వాళ్ళంతా ఒక యూనిటీతో ఉంటారు. ఒక యూనిటీ, గౌరవం. బన్నీ కూడా, వాళ్ళ కొడుకులు కూడా, నేను అదే అనుకుంటాను, చాలా అదృష్టవంతులు అల్లు రామలింగ గారి ఫ్యామిలీ. ఎందుకంటే అల్లు రామలింగ గారు నాకు ఫాదర్గా చాలా సినిమాలు చేశారు. నేను కూతురుగా ఆయన ఎప్పుడు గిలుతూ అరుస్తూ కేకలేస్తూ నానా 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 అని చాలా చేస్తాను. మా ఇంటికి వచ్చేసేవారు వచ్చాను అయితే 12 గంటలప్పుడు వచ్చేవారు. మాకు పక్క రోడ్లో అండి మెడ్రాస్లో. ఏమ్మా గీత రామకృష్ణ అంటే మేము గబగబా పరిగెత్తుకుని గేట్ తీసి కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడి విని సరదాగా కబుర్లు చెప్పుకొని కాసేపు ఇండస్ట్రీ గురించి కాసేపు కబుర్లు చెప్పుకొని అసలు ఆ సరదా వేరండి. ఒక 1 అవర్ మా ఇంట్లోనే ఉండి నేనేం పెడితే కొంచెం తిని వెంటనే మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఓ సంచి పెట్టుకొచ్చుకున్నారు, అందులో భోజనం అన్ని తెచ్చుకునేవారు. ఇలాంటి ఒక అనుబంధం ఆ ఫ్యామిలీతో నాకు. చాలా మంచి ఫ్యామిలీ. చిరంజీవి గారు అయితే ఎక్కడ కనిపించినా ఏమో జాగ్రత్త నెమ్మదిగా అంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నది. చాలా సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆయన చూస్తే. ఆయన మనతో మాట్లాడిపోయినా అంత సినిమాలు చేయలేదు, ఏమో చేయాలని అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన యొక్క టీంలో నాకు రాలేదు. నేను రీఎంట్రీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా నాగబాబు గారితో యాక్ట్ చేశాను. ఓ సినిమాలో మేమంతా కలిసి చేసాం. మంచి ఆయన, చాలా మంచి వ్యక్తి. నా సినిమాలు చూసి అయినా నా గ్లామర్ చూసి సరదాగా నవ్విస్తారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి అనుకోకుండా నేను కలిశానండి అన్నపూర్ణ స్టూడియోలో. నేను కలవలేదు, ఆయన పాపం మాట్లాడారు, పలకరించారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనం ఎక్కువ మాట్లాడకూడదని నేను ఉంటాను. బట్ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించి గీతాంజలి గారు బాగున్నారమ్మా, జాగ్రత్తగా మీరు మంచి క్యారెక్టర్స్ వేయండి, మీ ప్రాపర్టీ జాగ్రత్తగా ఉంచుకోండి, రామకృష్ణ గారు లేరు అని బాధపడకండి,
మేమందరం ఉన్నాం మీకు అని ఒక మంచి ధైర్యమైన మాట మాట్లాడారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు స్టూడియోలో 5 minutes and 10 minutes అండ్ ఐ కాంట్ ఫర్గెట్ దట్. నేను ఇప్పటికీ ఛానల్స్లో చెప్తూనే ఉన్నాను. నేను మంచి వ్యక్తి, మంచిగా మాట్లాడారు. నాతో మాట్లాడకపోతే ఏం లేదు, నథింగ్. నిజం. బట్ నేను ఒక 1000 సంవత్సరాలు చెప్పుకునేటట్టు నాకు సంతోషంగా ఉన్నమాట. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందండి? కవిత గారి మధ్య రాజకీయాల్లోకి కనపడి నేను ఉన్నాను కదా రాజకీయాల్లో, టీడీపీ నేను మెంబరు. ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో నేను ఉన్నది. అవును, నేను మెంబర్గా ఉన్నారు, నేను కాదనట్లేదు. కాకపోతే ఎక్కడ కూడా మీరు రాజకీయంగా మీరు బయటికి రావడం లేదు కదా. అంటే రండి నేను చూసుకుంటాను, మా నాయకుడు ఇలాంటి వాడు, ఆ నాయకుడు అలాంటి వారు, ఎందుకంటే ఇది సంతృప్తిగా ఒక పార్టీలో చేరామా. నాకు ముందు మెయిన్ ఏంటంటే మా గురువుగారి పార్టీ మమ్మల్ని ముందే చెప్పారు హైదరాబాద్లో, మెడ్రాస్లో ఉన్నప్పుడు. రామకృష్ణ, గీతాంజలి మీరిద్దరూ కూడా మన పార్టీలో చేరండి అని పెద్ద ఆయన చెప్పారు హైదరాబాద్ వచ్చేటప్పుడు. అప్పటి నుంచి అందులోనే ఉన్నారు. ఆయన అన్నది, మేము ఎందుకండి మేము మెడ్రాస్లో ఉంటున్నాం కదా, మాకు ఎందుకన్న గారు ఈ పాలిటిక్స్ అంతా అని చెప్పారు మా ఆయన. అప్పుడు మేము రాలేదండి. తర్వాత నేను ఈయన పోయిన తర్వాత మళ్ళీ మేము రావడం జరిగిన తర్వాత నేను ఒకరోజు అనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఈజ్ ఎ వెరీ నైస్. నాకు ఎందుకనో మెడ్రాస్లో నుంచి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం. సీఎంగా ఆయన హైదరాబాద్ అంతా, మన ఆంధ్రదేశం అంతా కూడా ఎంతో మనకి వైభవంగా చూస్తున్నారు అనేది ఏదో నా మైండ్లో పడింది. నాకు ఆయన అంటే ఇష్టం. నేను వెంటనే ఏం చేశాను, హైదరాబాద్ రాగానే పొలిటికల్కి వెళ్ళి నేను ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాను. తర్వాత నన్నపనేని రాజకుమారి గారు మా పార్టీలో చేరమ్మా అన్నారు. మీ పార్టీ అంటారంటే మా గురువుగారి పార్టీ అండి ఇది. మా గురువుగారి పార్టీ అల్లుడైనా, అల్లుడు కూతురు భువనేశ్వరమ్మ. భువనేశ్వరిని ఎత్తుకుని తిరిగేదాన్ని నేను. మరి మాకు ఎలా ఉండదండి మనసు, తప్పకుండా మాకు మా సొంతం అనుకుంటున్నాం. బాలయ్య బాబు పిల్లలంతా మనకు తెలిసిన పిల్లలు చెప్పి నేను అంటే సరే మా పార్టీలో చేరండి అన్నారు. చేర్పించారు. చేర్పించి ఆ రోజు కండువా కప్పి నా కొడుకును కూడా చేర్పించాను నేను. నా బాధ ఏంటంటే టీనేజ్ బాయ్స్ కదా, వీళ్ళకు అప్పుడే 9 ఏళ్ళు అవుతుంది. ఈ 9 ఏళ్ళ నుంచి మా మీద గుర్తింపు ఎక్కువ లేదు ఆయన. బట్ ఆయన మీరే బయటికి రాలేదు అని ఏమన్నా అనుకుంటున్నారా? ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాం అనుకోండి, ఎన్టీఆర్ భవన్ మీటింగ్స్ జరుగుతాయి, ధర్నాలు జరుగుతాయి, అన్నిటికీ అటెండ్ అవుతాను నేను, నా కొడుకు. ఇప్పుడు నన్ను వదిలేయండి, నా కొడుకుని కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు లోకేష్ వచ్చాడు, లోకేష్ని మీరు తీసుకొచ్చుకుంటున్నారు కదా, మరి నా కొడుకుని కూడా ఒక ఇంప్రెస్ చేయండి. మరి రామారావు గారికి ఒక రైట్ హ్యాండ్గా ఒక బిడ్డల్ లాంటి వాళ్ళం మేము. ఒక కన్న బిడ్డలు కాకపోయినా కన్న బిడ్డల్లాగా చూశారు మమ్మల్ని మా వదిన గారు. కానీ తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు సీఎం అవ్వడం మా అదృష్టం అనుకుంటున్నాను. మీరు అయిన తర్వాత మాకు ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళకి కొంచెం మీరు ఆసరా ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ చేరుతున్నాను, అన్నిటికీ వెళ్ళాను నేను. ఏ పూజ అంటే ఆ పూజకి వెళ్ళానండి ఎన్టీఆర్ భవన్కి. అక్కడే కొంచెం భోజనం చేసి, అక్కడే మీటింగ్లు జరిగినప్పుడు బాబు గారు వస్తారని వెయిట్ చేసి, బాబు గారిని మళ్ళీ కలుసుకోవడం కష్టం అని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ డిస్టర్బ్ చేయాలి ఎందుకని నేను అక్కడే ఉండేదాన్ని. ధర్నాలకు ఉన్నప్పుడు నేను బాబు గారికి తెలుస్తుంది, నోటీస్కి వెళ్ళిందంటే మనతో మాట్లాడతారు అనే ఉద్దేశంతో నేను అంత దూరం చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఆంధ్రదేశం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మా మీద ఒక ఇంట్రెస్ట్ చూపించాలి ఆయన. నా బాధ అది. నేను ఇటు స్లిప్ అవ్వలేకపోతున్నాను, అటు స్లిప్ అవ్వలేకపోతున్నాను. ఏ పార్టీకి నేను వెళ్ళలేను, నాకు మనసు రావట్లేదు. నాకు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండాలి, ఆయన మమ్మల్ని గుర్తిస్తారు, టైం వస్తుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నాను నేను. నా కొడుకును కూడా మీరు ఇంప్రెస్ చేయండి, వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ చేయండి. మీ పార్టీలో ఉన్నాడు, మరి మీరే కదా కండువా కప్పారు, మరి వాడిని కూడా మీరు గుర్తించాలి కదా. నేను అందరూ చెప్పుకుంటుంది వేరే ఫైట్గా చెప్పుకుని ఏడుస్తున్నారు, నేను అలా చెప్పుకోవట్లేదు. మీరు గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి అని అంటున్నారు. ఒకరోజు ఏమైందంటే ఎన్టీఆర్ భవన్లో పెద్ద ఆయనకి జయంతి జరుగుతుందండి, రామారావు గారి జయంతి. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను, పార్టీ ఆఫీస్కి వెళ్ళాను అనమాట అండి. వెళ్ళినప్పుడు అక్కడికి పెద్ద చంద్రబాబు నాయుడు గారును వాళ్ళ ఆవిడే వచ్చారు. ఆ రోజు వస్తున్నారని నేను అక్కడే కూర్చుంటున్నాను, ఎందుకంటే బాబు గారిని మళ్ళీ చూడటం కష్టమని. అప్పుడు 2-3 సార్లు 4 సార్లు అయితే చాలా బాగా పలకరిస్తారు. పాపం, బాగున్నారమ్మా, ఏంటమ్మా ఎలా ఉన్నారు, బాబు బాగున్నాడా, ఓకే అమ్మా, ఎల్సీ అమ్మా అంటారు. ఇది ఒక 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 మామూలు వర్డ్ అని జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అది నేను కూడా గౌరవంగా తీసుకొని రిసీవ్ చేసుకొని నేను వెళ్ళిపోతుంటాను. చాలు ఆ మాటలు 4 మాటలు అంటే మనకి ఇచ్చే పోస్టులు ఏంటని తర్వాత విషయం అండి. ముందు గౌరవం అనేది ఆయన దగ్గర ఉంది. అది ఆయన ఉన్నవ్రతం చేశారు చాలా రోజులు, 3 రోజులు ఎంతో.
3 రోజులు ఆయన తల దగ్గర కూర్చున్నాను నేను. ఎంతో బాగా పలకరించి మాట్లాడి వెరీ నైస్ పర్సన్ అండి. ఆయన్ని ఎవరైనా ఏదన్నా అంటే నాకు బాధ కలుగుతుంది, నా మనసే బాధ కలుగుతుంది. ఆయన అంత మంచి మనిషి, అంత పరిపాలించారు ఆయన పోయి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు నా ఉద్దేశం అండి. ఇవాళ మీ ద్వారా చెప్తున్నాను నేను. అందుకని ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను అక్కడ నుంచున్నానండి, రామారావు గారు శిల దగ్గర నుంచున్నాను ఎన్టీఆర్ భవన్లో. నన్ను అక్కడే ఉండమన్నారు వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా నుంచోండమ్మా, బాబు గారు వస్తున్నారమ్మా. సరే అండి నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే నమస్తే చెప్పాను. బాగున్నారమ్మా అన్నారు. భువనేశ్వరి బాగున్నారక్క అని అంది. దగ్గర తీసుకున్నాను. ఈ చిన్న ఎఫెక్షన్ అంతా జరిగింది. ఆ తర్వాత దీపం వెలిగించాలి అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఆయన వెలిగించుకున్న అమ్మ మీరు వెలిగించండి అన్నారు. అసలు ఇది ఒక్కటి చాలండి నా లైఫ్లో. ఆయన అన్న ఒక్క మాట ఎప్పుడే అయిపోయిందండి, 5-6 సంవత్సరాలు అయిపోతుంది, 4 ఏళ్ళు అయింది అనుకుంటాను. దీపం మీరు పెట్టండి అన్నారు. దాంతో దీపం వెలిగించి ఆ తర్వాత ఆయన భార్య భువనేశ్వరి పెట్టారు. ఇది ఎంతవరకు అండి, ఎంత గౌరవించారు అది. ఈ గౌరవం అనేది మీరు మాట్లాడాలని, కానీ ఆయన తిట్టడం, ఆయన ఇలాంటి మనిషి అని చెప్పడం అసభ్యత అండి. అది నాకు నచ్చలేదు. ఎవరైనా సరే అది. మీరు ఎందుకు పార్టీలోకి వెళ్తున్నారు? పార్టీలోకి వెళ్తే ఇమ్మీడియట్గా మీరు చేయకపోతే మీరు తిట్టేస్తారా? అంటే నాయకుడు తిట్లు తినడానికి నాయకుడు అవుతారా? ఆయన మనం సపోర్ట్ చేయాలి. మన పార్టీ రామారావు గారు అంటే గ్రేట్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆయన. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ హిమ్. నా 14-15 సంవత్సరాలు నేను నరకం చూశాను. ఏం చూశాను, నాకేం చూశారు ఆయన, ఏంటిది? నాకు చాలా బాధ అనిపించింది. నాకు నచ్చలేదు. నేను ఎవరిని అనను, నాయకుడిని అసలు అనను. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వారు మన పరిపాలిస్తున్నారు, మన తెలంగాణలో ఉన్నాం. మళ్ళీ ఏ రోజైనా చూస్తే నమస్కారం పెడతాం, నమస్కారం. మనకి ఇంకా గౌరవం ఎక్కువ ఇచ్చారనుకోండి, మన అదృష్టంగా భావిస్తాం. కేసీఆర్ గారు ఎంత మంచి ఆయన కూతురు ఎంత రెస్పెక్టెడ్గా ఉంటున్నారు. మనం అలా నేర్చుకోవాలని నా ఉద్దేశం అండి. మనం నోరు పారేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అది తెచ్చుకోలేం. నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను మీకు. నాకు అలా ఉండదు, ఇష్టం ఉండదు. నేను అలాంటి పాలిటిక్స్కి వెళ్ళను. నేను వెళ్తే మనకి ఏది మిగలదండి. ఇటు ఎవరు గౌరవించరు. బాబు గారు ఏం చేసింది, బాబు గారు ఏం చేసింది, బాబు గారు ఏం చేశారని మనకంటే చేస్తారు. టైం ఆయన దృష్టిలోకి రావాలి కదా. భగవంతుడు మనకివ్వాలి ముందు, ఆయన మనసులోకి వెళ్ళి. ఈజ్ ఎ వెరీ నైస్ ఎక్సలెంట్ పర్సన్ హీస్. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ బాబు గారు కానీ నేను చాలా లైక్ చేస్తానండి. తెలంగాణలో ఇక్కడ ఉన్నామంటే కారణం మీరు కేసీఆర్ గారి వల్ల కదా మనం ఇక్కడ ఉంటున్నాం. ఆ గౌరవాన్ని మనం అదే ఎంత కష్టపడ్డాడు ఆయన మహానుభావుడు పాపం. ఆయన ఈ యొక్క సీఎం అవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన ఒకసారి ఆలోచించండి. ఆయన సీఎం అయిన తర్వాత మనం ఆయనకేంటి అంటాం. ముందు పడిన బాధలండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నలిగారు పాపం. అదొకటన్నా మాట్లాడతారు, ఎవరన్నా మాట్లాడరు. ఆ తర్వాత అంటే ఈ 5 ఏళ్ల క్రితం కలిసానని చెప్పానన్నారు. ఆ దీప ప్రజ్వలన తర్వాత మళ్ళీ కలిసారండి చంద్రబాబు నాయుడు? మళ్ళీ కలుసుకున్నాను నేను. అంటే కలిసిన మీటింగ్లో లోపల ఎన్టీఆర్ భవన్ ఆ లోపల మీటింగ్లు జరుగుతాయి కదా, అక్కడ జరిగినప్పుడు కలిశారు, మాట్లాడారు. కానీ ఆయన బెజవాడ వెళ్ళిపోయిన తర్వాత కలవలేదండి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఎవరిని కలవలేదండి నేను. టైం వస్తే కలుస్తామండి, మనకే తెలియకుండా భగవంతుడు ఇస్తాడు. నేను అక్కడ నమ్మకం నాకు దేవుడి మీద ఒకటే. ఎందుకు దేనికోసం కొట్టుకోను నేను. నా జీవితం అంతా ఇంతవరకు ఒక్కరి సహాయం లేకుండా భగవంతుడి యొక్క సహాయంతోనే వచ్చాను నేను. నాకు భగవంతుడు లాంటి భర్త, భగవంతుడు లాంటి బిడ్డలు చాలు. నేను అదే నమ్ముతాను ఇప్పటికే నేను అందరితో అదే అంటాను. నేను మనుషుల్ని చేరదీర్చుకోవడం, వాళ్ళు చేస్తేనే మంచోళ్ళు లేదంటే మంచోళ్ళు కాదనే పద్ధతులు నాకు రావు. నాకు ఎవరినన్నా ఏమైనా అనాలంటే రాదు మనసులో. ఇంకంతకంటే నేనేం చేయగలనండి. నా క్యారెక్టర్ అంతండి. ఐ వాంట్ టు లీవ్ దట్ అని. అందులోనే మనకి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మన టైం బాగుందనుకోండి, మనకి ఆయన ఏ విధంగా గౌరవిస్తారో మనం చెప్పలేం. అది మనం దాన్ని ఆకట్టుకోవడానికి ట్రై చేయాలి. నా ఉద్దేశం అది. నన్ను చాలామంది అన్నారు, మీరు వచ్చి దీంట్లోకి వచ్చేయండి, దాంట్లో రానండి, నాకొద్దు, ఇది చాలు, నా తండ్రి స్థానం ఇది. ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానం మీకు అప్పటికి ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఇష్టం లేదు ఇప్పటికే కాదు, ఎప్పటికీ. నా జన్మ ఉన్నంత వరకు నా పిల్లలు కానీ నేను కానీ ఎవరైనా సరే ఆయనకి నమస్కారం పెట్టుకోవాలి.
రోజు నమస్కారం పెట్టుకుంటాను పెద్ద ఆయనకి. బాలకృష్ణ, హరికృష్ణ పిల్లలంతా కూడా బంగారాలు. వాళ్ళు పిల్లలు మనవలు కూడా ఇప్పుడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ. నాకు ఎందుకంటే ఆ 2 years ఆ మహానుభావుడి దగ్గర పనిచేసిన కాలం అది. ఏమీ తెలియని వయసులో వచ్చి కష్టపడి ఆయన చెప్పినట్టుగా మేము విన్నాం కాబట్టి, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నాం కాబట్టి ఈవేళ మీ దగ్గర కానీ ఆంధ్రదేశంలో మనం ఇలా కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడు, ప్రేక్షకులు, రామారావు గారు నాకు. అదే మాదిరి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా నిదానస్తుడు, మంచి ఆయన చేసేది ఆయన చేస్తారు. దానికి మనం గట్టిగా ఓర్పుగా ఉండాలి, అంతే. సంయమనం పాటించాలి, అంతే. అది టైం వస్తుందండి, అప్పుడే నేను మళ్ళీ మీతో చెప్తాను. నేను తప్పకుండా మళ్ళీ మీతోనే చెప్తాను. నేను ఏమీ లోటు ఫీల్ అవ్వలేదండి. చూసారా, నేను కరెక్ట్గానే చెప్పింది. ఎప్పుడు మనం ఇలా ఉందాం, మంచిగా పోదాం, మంచిగా ఉందాం చాలు. మనకి 1 గంట టైం దొరికింది అనుకోండి, మా పెద్దయ్య గారు నిద్రపోతుండేవారు హాయిగా. మా పెద్ద ఆయన రామారావు గారు టైం దొరికితే చాలా 10 నిమిషాలు నిద్రపోతారు అనమాట. మళ్ళీ ఆయనే లేస్తారు. లేచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆ లోపల పట్టుకుని పేపర్ పట్టుకుని, బాబు లేపుదామా లేదా, పడుకున్నారే, గురగబెట్టేస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పి భయపడతారు. ఆ లోపల మళ్ళీ ఆయనే లేస్తారు. ఎస్ అంటే ఆ షార్ట్ గుర్తొచ్చేస్తాయి. ఎస్ నా కోసం వెయిట్ చేస్తున్నారు మొత్తం. అయ్యో సారీ మన కో ఆర్టిస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు అని అలాంటి దద్దరింపు మనిషిలో అవన్నీ చూశాను నేను లైఫ్లో. వెనకాల మేము కూర్చునేవాళ్ళం అనమాట. నన్ను ఒకరోజు సీత, ఒకరోజు మాతులింగి, ఒకరోజు వేదవతి, ఒకరోజు లక్ష్మీదేవి అని పిలిచారండి. నేనేమో ఏంద్రా నన్ను ఇలా పిలుస్తున్నారు, ఏ పిలుపులో వెళ్ళాలి మనం? సీత అంటారు, సీత అంటే పర్వాలేదు, గీత అంటలేదు. ఆయన ఏ పిలుపు పిలిస్తే పలకాలని తెలియదండి. చాలా రోజులు కొట్టుకుపోయేదాన్ని నేను. బాబు ఇప్పుడు ఏ పిలుపులో అంటే వేదవతి అని పిలిచేవారు. వేదవతి క్యారెక్టర్ అండి అది. ఈ 4 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్లో పిలుస్తారో చెప్పలేం. నేను సీతనే పిలుస్తారని ఎదురు చూసేదాన్ని. వేదవతి రా అనేవారు. అమ్మా అప్పుడు నేను అలా చూసేదాన్ని. ఛాయదేవని నిన్నే పో అనేవారు. ఆవిడ నిన్నే పిలుస్తున్నారు మీ గురుగారు, ఇల్లు అనేవారు. అబ్బా అనుకుని ఆవిడేదో నన్ను బరువు దించిందని అమ్మకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళేదాన్ని. అట్లాగా ఎంత జీవితం అండి, ఎంత మహానుభావుడు జీవితం. ఓ పక్కన నాగేశ్వరరావు గారు, ఒక పక్కన హిందీ సినిమాలు. నాకు యాక్చువల్గా బాంబేలో బాబుబాయ్ మిస్త్రీ గారు ఇది గాడ్ అండ్ ఫర్ మీ. ఆయన నాకు ఫస్ట్ టైం హీరోయిన్గా బుక్ చేశారు. ఓకే, మీకు చెప్పలేదు, నా పేరు పెట్టిందే ఆయన, గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు. అండ్ పారస్మణి పిక్చర్ పేరు. ఓకే, లక్ష్మీకాంత్ ప్యారీలాల్ గారి ఫస్ట్ మూవీ. ఓకే, అండ్ ఫస్ట్ హీరోయిన్ టు నేను కూడా ఇండస్ట్రీలో ఫస్ట్ హీరోయిన్ అక్కడ బాంబేలో. పెద్ద ఇనాగ్రేషన్ చేశారు, నాకు పేరు పెట్టారు గీతాంజలి. మణి ఆ రోజే తీశారన్నమాట ఆయన. ఎందుకంటే పారస్మణి కదా, టైటిల్ ఈజ్ పారస్మణి. అందుకని నాకు మణి అంటే పిక్చర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి గీతాంజలి పేరు పెట్టారు. ఆ మహానుభావుడు పెట్టిన పేరు అలా ఉండిపోయింది. అలాంటి ఒక మహాన్ వ్యక్తి అయిన బాబుబాయ్ మిస్త్రీ గారు నన్ను ఒక కూతురు కంటే ఎక్కువ బాగా చూసుకున్నారు. అసలు మన భోజనమే పెట్టేవారు కాదు, అన్నం లేదు, చపాతీలు అంతే. ఆ బాంబే వెళ్తే ఇదే పరిస్థితి. 15 సినిమాలు చేశానండి హీరోయిన్. 15 హీరోయిన్ చేస్తే 15 సినిమాలు నాకు భోజనం పెట్టేవారు కాదు. అన్నము రామ కృష్ణ అన్నము, నాకు అన్నం కావాలి, నాకు అన్నం పిచ్చి అనమాట అండి. ఇంత అన్నం పెట్టి తినాలన్నమాట. కరకరకరమంటూ వచ్చి చాపులు చేసుకుని తినేయాలి. మా నాన్నగారు లేరు అక్కడ మెడ్రాస్ సిటీ, అక్కడ బాంబే దగ్గర మెడ్రాస్ ఏదో ఉందండి హోటల్. సీక్రెట్గా వెళ్ళిపోయి మంచి పులుసు తెచ్చేసి, చికెన్ కూర తెచ్చేసి మా ఇద్దరం తలిపేసేసుకుని కూర్చొని దబా తినేసేవాళ్ళం. తినేసేసి నిజంగా ప్రామిస్గా అండి. ఎన్ని మెమరీస్ కదా నిజంగా మీకు అసలు. ఇంకా ఏం మెమరీస్, ఇంకా బోర్డు ఉన్నాయి మెమరీస్. ఇల్లాలో అయితే మా నాన్నగారిని డోలీల మీద ఎక్కించుకుని వెళ్ళాలి. ఇల్లాలో సిమ్లా అండ్ షూటింగ్. సిమ్లా అంటే బాంబే నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడంతా ఏంటంటే మనం సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కించేసుకుంటారు డోలీల మీద, లావుగా ఉన్న వాళ్ళు వదిలేస్తారు అనమాట ముసలోళ్ళు. అయ్యో, డోలీ పోయడం అంటే మాట్లాడండి. మా నాన్నగారు లావుగా ఉండేవారు. లేదే నేను ఓ పితాజీ నెయ్యి చాయే, నేను నన్ను అడిగేవారు, లేకపోతే కేఆర్ విజయ్ అడిగేవారు. కేఆర్ విజయ్ మేము అందరూ వెళ్ళాం. తమిళ అండ్ తెలుగు అక్కడ తీశారు సిమ్లా. ఓహో, అందువల్ల ఆ తెల్లవారుజామున 2 గంటలకి డోలీ ఎక్కించేవారు. డోలీ ఎక్కించి ముసలోళ్ళు అనమాట. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, నేను, విజయ, కేఆర్ విజయ, నలుగురు హీరోలు. రవిచంద్రన్ అనేది పెద్ద హీరో తమిళ్లో.
నాగేశ్వరరావు గారిని కొత్త అతను ఒక హీరో నాకు. మొత్తం యూనిట్ అంతా కలిపి 2 గంటలకి లేపి మమ్మల్ని రెడీ చేయించేసి గబగబా మేకప్ వేయించి 3 గంటలకి డోలి ఎక్కేవాళ్ళం అండి. 1 అవర్ వెళ్ళేవాళ్ళం ఆ మోసుకుని. యువతల లోయ, అతలా లోయ. ఇందులోంచి పడిపోతే కింద పడిపోతాం, ఇందులోంచి పడిపోతే కింద పడిపోతాం. ఈ మోసేవాడే జాగ్రత్తగా మొయ్యాలి మమ్మల్ని. అలాంటి షూటింగ్ తీసి ఇంకా సన్ ఇంకా వచ్చే లోపల అనమాట సెట్ చేసేసి ఎక్కడో కెమెరా ఎక్కడో మేము అని పాట పడితే నోట్లోంచి ఒకే పొగ అనమాట. పొగ పొగ పొగ. అమ్మ ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చాం, పొగలేంటి ఇలా వస్తున్నాయని చెప్పి పరాత్పర్రావు గారు ఉండేవారండి, ఎల్వి ప్రసాద్ గారు కంపెనీలో. ఆనంద్ బాబు ఇప్పుడు లేరు కదా ఆయన, ఎల్వి ప్రసాద్ కొడుకు. ఆయన అందరూ ఇదేంటరా వీళ్ళు అంటేనే పొగ వచ్చేస్తుంది, నోటల్లోంచి పొగ 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 ఏంటిది అని ఒకటే కంగారు. మాకేమో చలి, చీరేమో తట్టుకోలేకపోతున్నాము చలి. క్యారేజ్ ఒక పక్కన, నేను ఒక పక్కన. ఈ షార్ట్ ఒకటి తీస్తే తెలుగు ఒకటి తీస్తే టైంలో ఒకటి తీసాడు, తెలుగు టైంలు తీయటం. ఈ లోపల మా నోళ్ళల్లోంచి పొగలు, ఒళ్ళల్లోంచి చలి, చేతులు అయితే గడగడగడగడ. ఏమండి చేతులు ఆడుతున్నాయి మాకు, చేతులు వేళ్ళన్నీ ఫింగర్స్ అన్ని ఇలా అనమాట, దెబ్బ 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 దెబ్బని ఆడుతుండే అనమాట. అంటే గాలికి చల్లగాలికి ఇంకా మమ్మల్ని లాక్కుని వెళ్ళిపోయి ఒక రోజు అయితే బ్రాండీ నోట్లో పోసేసారు. అంటే అసలు మా కాళ్ళు చేతులు పనిచేయట్లేదు ఎవరికి, కేఆర్ విజయ్కి నాకు. వెంటనే తీసుకెళ్ళి కోడిగుడ్లు పులుసు నుంచి వేడి పులుసు, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఒక బ్రాండీ ఒక పెగ్. మాకు ఫస్ట్ టైం అసలు మాకు అలవాట్లేదండి, నోట్లో పోసేపోతే మేము మనుషులు బతకలేమన్నారు. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు వెంటనే ఆ రోజులు పరిస్థితులు. కేఆర్ విజయ్ గారితో ఇప్పటికీ మీరు మాట్లాడుతూ ఉంటారు? బాగా కాంటాక్ట్. ఇక్కడ మెడ్రాస్లో ఉంటుంది తను. వాళ్ళు ఆయన కూడా లేరు, చనిపోయారు. అయినా కూడా షీ వోంట్ కేర్, అదొక టైపు. ఏం బాధపడుతున్నాం, అందరూ ఓ రోజు పోవాల్సిందే కదా, అంతే. అలా మాట్లాడితే అవును కరెక్టే అంటాను నేను. అయినా కూడా 30 ఏళ్ళు అయినా కూడా నేను ఇంకా ఫీల్ అవుతున్నాను. తను వేరే టైప్లో ఉంది. తను ఏదో ఏదో పని చేసుకోవడం లేకపోతే బాగానే ఉందండి, షీజ్ హ్యాపీ. కూతురు బట్ తను చెప్పేది అంటే కొంచెం ఒకలా ఉంటుంది వేదాంతం. ఏముంది మామూలే, రొటీన్ లైఫ్. ఓ రోజు ఉంటాం, ఓ రోజు పోతాం. మనం ఎందుకు గుర్తుపెట్టిన ఏం చేయాలి, ఎందుకు బాధపడాలి, అది అలాగా. నిజంగా అసలు టైం సరిపోదండి మీతోటి నాకు. ఒక రోజంతా కూర్చోవాల్సిందే. కూర్చుందాం. చాలా సంతోషంగా ఉంది అసలు. మీకు నిజం చెప్పాలంటే మీరు ఇంకా ఏవో చాలా మంది వెయిటింగ్, పక్కన భోజనం వెయిటింగ్, మీరు రెస్ట్ పొద్దు నుంచి బిజీగా ఉన్నారని వదిలేయాలి తప్ప మిమ్మల్ని, లేకపోతే కట్టేసి కూర్చోబెట్టేయాలి అంతే. అంతే కూర్చుందాం. రెడీ. ఈ 4-5 రోజులు వదిలేయండి, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉంటాను. తప్పకుండా. నాకు కావాలి, మనుషులు మంచోళ్ళు కావాలి, దొరకాలి. దొరకని అంటున్నారు నాకు. అందరూ మంచోళ్ళే పాపం, అందరూ అభిమానంగా ఉంటారు. నా మనసుకు నచ్చాలి కదండి, బాగా గాఢంగా నేను చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి నాకు. దొరకలేదు ఇంకా. నేను చెప్పుకోవడానికి ఏముందిలేండి, ఏమీ లేదు. మనం ప్రేమగా ఉండడం అంతే, ఒకటే నేను అనేది. నిజం. ఇప్పుడు మీరన్నా నేనన్నా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. మనం కావాల్సింది ఏంటంటే ప్రేమ, ఒకరికొకరు తినిపించుకోవడం, ఒకరికొకరికి మనం తినపోయినా మీరు తిన్నారా అని అడగడం. అప్పుడప్పుడు మీరు ఒంటరి కూర్చున్నారనుకోండి, అబ్బా గీతాలు గారు ఇలా అన్నారే, ఇది నాకు కావాల్సింది. ఐ వాంట్ మై గుడ్ నేమ్, అంతే, దట్స్ ఆల్. నాకు వేరే దేవుడు అన్నీ ఇచ్చాడండి, గాడ్ ఈజ్ గివెన్. ఇంకా నా కొడుకు పైకి రావాలి, నా మనవాడు బాగా చదువుకోవాలి, వాడి కూడా రెడీ చేస్తాను. బాగుంటాడు అబ్బాయి కూడా. మనవరాలు ఈ సినిమా ఇండస్ట్రీలోనే పైకి రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది నిజంగానే. ఇంకా మీకు ఎన్నో మంచి క్యారెక్టర్స్ ఇంకా మేము చేయగలిగే సత్తా ఉంది కాబట్టి, ఇంకా మంచి ఎనర్జీ ఉంది, సూపర్ ఎనర్జీ ఉంది మీకు. మంచి క్యారెక్టర్స్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నట్టుగా మీ అబ్బాయి కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ మంచి ఆపర్చునిటీస్. గీతాంజలి గారి ఫ్యామిలీ ఇంకా ఉన్నారు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి. గీతాంజలి రామకృష్ణ గారు ఫ్యామిలీ నుంచి రెడీగా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి, గుర్తించాలని మనస్ఫూర్తిగా ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు, లాగాలి మరి, విలన్గా చేయమని కోరుకుంటున్నాను మా అబ్బాయిని. తప్పకుండా. ఐ వాంట్ దట్. నేను అడిగింది దేవుడు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నా బిడ్డకు కూడా ఎవరో ఉపకారం చేస్తారు. పెద్ద ఆయన ఎలా వచ్చారో నాకు తెలీదు, అట్లా ఇంకొక ఎవరో ఏ దాతో రారండి. దేవుడు అనేవాడు ఉన్నాడు. నేను మనుషులు నమ్మను, నాకు దేవుడు ఇష్టం. మనుషులు అంటారా సందర్భానుసారంగా. కరెక్ట్, చాలా అద్భుతమైన వర్డ్ చెప్పారు. మామూలు అద్భుతం కాదు అది.
ఎందుకంటే ఆ క్షణం చెప్పేవాళ్ళే కానీ ఎవ్వడూ ఏం చేయరు. నేను ఒకటే నమ్ముకుంటే నాకు భగవంతుడు అంటే ఇష్టం, అంతే. దేవుడంటే ఇష్టం. దేవుడే నడిపిస్తున్నాడు మనల్ని. ఇంకా నడిపించవలసింది కూడా ఆయనే. నా బిడ్డలందరినీ పైకి తీసుకురావాల్సింది ఆయన చేతిలో ఉందనుకుంటాను అంతే. నిజంగా వెంకటేశ్వర స్వామి దయండి అంత తల్లి. నిజంగా అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇంకా అమ్మాయిది ఏం లేదు, మీ పేరు గీత్ డార్లింగ్. మీ పేరు గీత డార్లింగ్. పుట్ ఇట్. గీతాంజలి పేరు మార్చేస్తాను. త్వరగా వచ్చేస్తావా? నువ్వు వస్తుందా? త్వరగా చూడండి. సరే అయితే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మాత్రం ఖచ్చితంగా మీతో 1 డే కూర్చుంటాను. డౌట్ మీ ఇష్టం. మీరు ఫ్రీగా ఈ 4 రోజులు వదిలేయమన్నారు. మళ్ళీ 27 తర్వాత మళ్ళీ నేను 4-5 రోజులు ఫ్రీగా. తప్పకుండా నిజంగా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. వదిలేండి. ఇలా ఇస్తాను మీకు, ఇలాగే ఇవ్వాలి. ఇదే కరెక్ట్ అసలు. ఇది కెమెరా కోసం, ఇది మన కోసం. ఓకే వాంట్ ఎప్పుడు కావాలన్నా మన ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకేనా? యువర్ మై లైక్ డాటర్. తప్పకుండా. మరి డాటర్ అంటే మీరు నేను ఫ్రెండ్స్ అయితేను. ఈ డాటర్ లేదు, తల్లి లేదు అసలు. అంతే. నేను గీతాంజలి రామకృష్ణ. నా ఇంటర్వ్యూని ఐ డ్రీమ్లో చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. సూపర్. నువ్వు కూడా చెప్పు థ్యాంక్ యూ చెప్పు. నా మనవరాలు, చిట్టి మనవరాలు చెయ్యోన్ సీత చాలా నాటి అండి. చాలా చిన్న గీతాంజలి, మళ్ళీ మామూలు డ్యాన్సులు చేయదు. షీఈ్ ఎ వెరీ వెరీ నైస్. చెప్పు, అక్కడ చెప్పు. ఐఎమ్ ఏ గుడ్ గర్ల్ అని చెప్పు. నేను ఆడను, నేను ఎప్పుడు ఆడవును అని చెప్పు. అక్కడ అందరూ చూస్తున్నారు. చెప్పు. నేను ఏ డ్రెస్ అంటే వాళ్ళు ఏం చెప్పిన డ్రెస్ వేసుకుంటాను, నేను ఏడవను అని చెప్పేసి ఒక మాట చెప్పేయాలి మరి. ఐ డ్రీమ్ పెట్టి 5 సంవత్సరాలు అయిందంట. చాలా శుభప్రదం. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారో చేసుకోండి. చాలా సంతోషం. ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలవండి, నేను మాట్లాడతాను. ఐఎమ్ రెడీ టు టాక్.